ఈరోజు మనం శని 12 ఇళ్లల్లో ఉంటే ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి కూర్మావతారాన్ని, పురాణాల్లో శనిని గురించి చెప్పిన విషయాల్ని బట్టి నాకు తెలిసినంత మేరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. లాస్ట్ వీక్ మనం శని కారకత్వాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు దాకా చూడని వాళ్ళు వెనక్కి వెళ్ళి శని కారకత్వాలు తెలుసుకోండి, బాగుంటుంది ఆ వీడియో కూడా. ఓకే, కూర్మావతారం గురించి చాగంటి వారు చెప్పింది ఉంటుంది, చాలా బాగుంటుంది. అది మీరు వింటే బాగా తెలుస్తుంది విషయం. కూర్మావతారంలో రెండు ముక్కలుగా చెప్పవలసింది ఏంటి అంటే, క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు కూర్మావతారం మనకి ఎక్కడ కనబడదు. పైన మందర పర్వతాన్ని, వాసుకిని మనకి చూపిస్తారు, కానీ ఆ సముద్రం యొక్క అలల కిందన అతను విష్ణుమూర్తి కూర్మావతారం రూపంలో కింద నుండి ఆ మందర పర్వతం పడిపోకుండా ఆ మందర పర్వతాన్ని పెట్టి కవ్వంలాగా తిప్పుతున్నప్పుడు నడుం అంతా ఒరిసిపోయి ఉంటుంది, నడుం మీద ఉన్న తొక్కంతా లేచిపోతుంది. తర్వాత మనం ప్రతిసారి హలాహలం వచ్చింది, పరమశివుడు దాన్ని తీసుకున్నాడు, ఆ, నీలకంఠుడు అయ్యాడు అని పరమశివుడు గురించి మాట్లాడతాం, కానీ ఆ హలాహలం వచ్చినప్పుడు ఆ హలాహలం అతన్ని కూర్మావతారాన్ని దాటుకుంటూ వచ్చింది. నిజానికి విష్ణుమూర్తి కాలిపోయాడన్న విషయాన్ని ఎవ్వరూ గుర్తించరు. కనుక కూర్మావతారం స్వీకరించినప్పుడు ఇంద్రుడి రాజ్యాన్ని ఇంద్రుడికి కట్టబెట్టడానికి విష్ణువు చాలా అగచాట్లు పడ్డాడు. ఒకటి, కూర్మావతారాన్ని పట్టుకుని రాక్షసులందరినీ ఒప్పించమని చెప్పి అటువైపు కొందరిని ఇటువైపు కొందరిని పెట్టి అది చిలికినప్పుడు దాంట్లో నుంచి వచ్చిన హాలాహలం ఒంటిని మొత్తాన్ని దహించి వేసింది విష్ణుమూర్తిని, కూర్మావతారాన్ని. అయినా అతను తట్టుకున్నాడు, విష్ణుమూర్తి అయ్యింది. ఆ తర్వాత జాగంటి వారు చాలా బాగా చెప్పుకుంటారు. మొత్తానికి ఏంటంటే ఆఖరిని విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ఎత్తి ఇదే దీంట్లో దేవతలకి న్యాయం జరగాలి అని చెప్పి అమృతాన్ని దేవతల వైపుకు పంచుతాడు ఆయన. అది కాకుండా అదే సమయంలో రాహుకేతువులు ఇద్దరు, అదే ఒక మనిషిగా కూర్చుని దేవతల పంక్తిలో కూర్చుని అమృతం తాగేద్దాం అని చూస్తాడు. అది తెలుసుకున్న విష్ణుమూర్తి మధ్యకి నరికేస్తే రాహువు కేతువుగా విడిపోయాయి. ఈ కథ అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, ఆ కథని శని యొక్క కథని ఆధారంగా చేసుకుని శని యొక్క కథని మనం భరణి నక్షత్రంలోని, అశ్విని నక్షత్రంలోని నేర్చుకున్నాము. ఆ రెండు వీడియోలు చేసి ఉన్నాం కాబట్టి దయచేసి అక్కడికి వెళ్ళి చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. శని లగ్నంలో ఉంటే, ఓకే, శని లగ్నంలో ఉంటే జనరల్గా శని ఎలాగున్నాడో చూడండి. శని చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు, ఇద్దరు తల్లులు. ఓకే, తర్వాత శనికి గౌరవం దక్కలేదు తండ్రి దగ్గర. ఓకే, శని చాలా తెలివైన వాడు, చాలా ఎక్కువ తపస్సు చేసిన వాడు శని. ఓకే, శని ఎంత తక్కువ వాడేం కాదు. గ్రహాలుగా ఉండగలిగారు అంటే అవి చాలా పెద్ద తపస్సు చేస్తే తప్ప గ్రహాలుగా మారలేరు. గ్రహము అంటే పైన నెత్తి మీద పెట్టుకున్నట్టే లెక్క కదా. ఎందుకంటే గ్రహంగా భగవంతుడు గ్రహంగా ఇచ్చాడు ఒక ఒక దీనికి అంటే ఈ 9 గ్రహాలుగా మనిషి ఏంటంటారు, 9 గ్రహాలుగా తిరగగలుగుతున్నాయి అంటే అది చాలా గొప్ప విషయం. కనుక ఏదో శని అంటే చెడ్డవాడు అనే ఉద్దేశంలో ఉండకండి. శని చేసే మంచి కూడా చాలా ఉంటుంది, కానీ కర్మకారకుడై ఉంటాడు శని. కనుక పనిష్మెంట్ ఇవ్వాలి వ్యక్తికి శని ద్వారా, కుజుడి ద్వారా, ఇలాంటి వాటి ద్వారా మీకు పనిష్మెంట్స్ అక్కడి నుంచి డెలివర్ అవుతాయి. కనుక ఎవరికైనా శని మహాదశ నడుస్తుంది ఏదో పనిష్మెంట్ వస్తుందనే ఉద్దేశంలో ఉండకండి, అలా కూడా రావు. ఓకే, మంచికి చెడుకి కర్మ ఫలితాన్ని ఇవ్వడానికి ఉంటాడు శని, జనరల్గా చెప్పాలి అని. కానీ ఏది చెప్పాలన్నా పూర్తి జాతక విశ్లేషణ చెయ్యండి. ఉత్త D1 చూసి ఫలితం చెప్పేయడం, లగ్నంలో శని ఇది ఫలితం, అంతతో ఆగిపోకండి. నక్షత్రాలని వాడండి, రాసుల్ని వాడండి, వర్గ చక్రాలైన నవాంశ, దశాంశ ఇలాంటివన్నీ వాడండి. అవేం వాడకుండా ఉత్త D1 చూసేసి ఫలితం చెప్తున్నారు, 100% తప్పు అవుతుంది. ఇలా చేయకండి. సరే, చిన్న వయస్సులో ఉన్న కష్టాలు, కష్టాలు రకరకాలుగా ఉండొచ్చు, ముఖ్యంగా ఆదరణ లేకపోవడం. ఓకే, కష్టాలు రకరకాలుగా ఉండొచ్చు. ఇమోషనల్గా సపోర్ట్ లేకపోవడం ఫస్ట్ థింగ్. ఎందుకంటే శని చంద్రతత్వానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటాడు. చంద్రుడు పూర్తిగా నీటికి కారకుడు, శని పూర్తిగా నీరు లేకపోవడానికి కారకుడు. నీరు గడ్డ కట్టేసి ఉంటుంది శని మీద.
ఓకే, ఎక్కడ నీరు ఉండదు, పూర్తి గడ్డ కట్టేసి ఉంటుంది. శనికి పూర్తిగా చంద్రుడు అంటే వ్యతిరేకి, చంద్రుడికి పెద్ద వ్యతిరేకి, రవికి కూడా వ్యతిరేకి. ఓకే, మేజర్ ప్లానెట్స్ ఈ రెండు వ్యతిరేకంగా ఉంటాయి. శుక్రుడికి కూడా ఈ ఇద్దరే వ్యతిరేకులు కనుక మనం శుక్రుడిని శనిని బాగా మిత్రుడుగా భావిస్తాము. కానీ ప్రతి గ్రహానికి కొన్ని కొన్ని, ఏ గ్రహమైనా మరొక గ్రహంలో కొన్ని విషయాలు ఇష్టపడుతుంది, కొన్ని విషయాలు ఇష్టపడదు. ఇది చాలా హై లెవెల్లోని తెలుసుకోవలసి ఉంటుంది. అంతేకాని ఉత్తగా మిత్రశత్రుత్వాలు తీసుకొని రవికి శని శత్రువు అని చెప్పి రవి చేసే పని అన్నిటికీ శని అడ్డుపడతాడు అని అనుకోవడం పొరపాటు. కొన్నిటికి శని ఒప్పుకుంటాడు, కొన్నిటికి శని కారణం అవుతాడు. ఉదాహరణకి ఎముకలు, రవికి కారకత్వం ఉంటుంది, శనికి కారకత్వం ఉంటుంది ఆ రెండిటికి. ఓకే, అలాగే గోల్డ్ పెరగడానికి దానికి కూడా రవికి కారకత్వం ఉంది, శనికి కారకత్వం ఉంది. జుట్టు పెరగడానికి కూడా ఒక్కొక్కసారి రవి కూడా ఇంపార్టెంట్ అయి ఉంటాడు. శనికి చాలా గ్రహాలు కౌంటర్ బ్యాలెన్స్లో ఉంటాయి. అంటే ఒక పక్క రవి, మరొక పక్క శని. ఓకే, తక్కెట్లో తోచడానికి అనమాట. ఓ పక్క కుజుడు, మరో పక్క శని. ఓ పక్క బుధుడు, మరో పక్క శని. ఇలాగ ఇంచుమించుగా అన్ని గ్రహాలతోని కౌంటర్ బ్యాలెన్స్లో ఉంటుంది శని. సో శనితో ఇబ్బందులు వచ్చినప్పుడు రవికి కానీ, కుజుడికి కానీ, బుధుడికి కానీ కూడా రెమెడీస్ చేయొచ్చు. వాటిని బలోపేతం చేసుకున్నా కూడా పనికొస్తుంది. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే శనికి మనం రెమెడీ చేయలేని పొజిషన్లో ఉంటే, ఒక్కొక్కసారి అలా ఉంటే, అలాంటి పరిస్థితి ఉంటే రవిని కానీ, కుజుడిని కానీ, బుధుడిని కానీ వాళ్ళకు కూడా రెమెడీ చేసి వాళ్ళని బలోపేతం చేసినా కూడా శనిని కంట్రోల్ చేయవచ్చు. ఓకే, రెమెడీస్ ఇప్పుడప్పుడే చెప్పడం కుదరదు, ఇంకా కొద్ది క్లాసెస్ అయితే తప్ప. అందుకని నేను పెద్దగా రెమెడీస్ జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే రెమెడీ అన్న మాట ఎత్తగానే జనాలందరికీ 1,00,000 క్వశ్చన్లు ఉంటాయి. ఇదెందుకు ఇచ్చారు, అదెందుకు ఇచ్చారు అని. అది ఎందుకు ఇచ్చారో తెలియాలి అంటే మీకు నక్షత్రాలన్నీ తెలిసి ఉండాలి, గ్రహాలన్నీ తెలిసి ఉండాలి. అసలు రెమెడీ అనేది ఎలాగ పనిచేస్తుందో, ఎవరికి ఏ రెమెడీ ఇవ్వాలో అది తెలిసి ఉండాలి. అది తెలిస్తే తప్ప చెప్పడం కష్టం. ఓకే, సరే. సో జీవితంలో మొదటి నాళ్లలో కష్టాలు ఎదుర్కొనడం, ఎందుకంటే శని వృద్ధాప్యానికి కారకుడు. ఓకే, కనుక మొదటి నాళ్లలో ఇబ్బందులు ఉండడం. ఓకే, తర్వాత యవ్వనంలో ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బంది ఉండడము, మొట్టమొదటిగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇబ్బంది ఉండడం. ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఫిజికల్ వర్క్ ఎక్కువ చేయవలసి రావడము, ఇమోషనల్గా సపోర్ట్ లేకపోవడం, అంటే తన కష్టాన్ని పంచుకోవడానికి మనిషి లేకుండా ఉండడము. ఓకే, ఇమోషనల్ సపోర్ట్ అంటే అది. ఏదో కష్టం ఉంది, అశోకవనంలో సీతలాగా ఉందన్నమాట పరిస్థితి, లగ్నశని. ఓకే, చిన్న చిన్న వయస్సులో అది ఏదైనా కావచ్చు కారణం. ఓకే, అన్నీ ఉన్నవాళ్ళకు కూడా ఏదో వెలితి ఉంది, శని అది తీసుకొని వస్తాడు. డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, దూరం నుంచి చూస్తే వీడికి ఏంటి తక్కువ అనిపించవచ్చు, కానీ ఏదో వెలితి ఉంది, ఇమోషనల్ సపోర్ట్ వెలితి ఉంది. ఓకే, 90% కేసెస్లో ఇది ఉంటుంది. కొందరికి చిన్న వయస్సులో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఓకే, తర్వాత ఎందులో అయితే గ్రాడ్యుయేషనో లేకపోతే ఎందులో అయితే చదువు ఉంటుందో ఆ చదువుకు సంబంధించిన ఉద్యోగం రావడం కొంత కష్టం అవుతుంది. ఓకే, లేదా చదువు మధ్యలో ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఓకే, లేదా చదువుకుంటాడు కానీ ఉద్యోగం రావడం చాలా కష్టంగా ఉంటుంది. చదువుకున్న చదువు ఉపయోగకరముగా లేకుండా ఉండవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బిఎస్సి చదువుతారు కానీ ఆఖరికి ఏదో అకౌంట్స్లో కూర్చొని ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఉదాహరణకు చెప్తున్నాను. ఓకే, వాళ్ళు ఏదో లేదా డాక్టర్ అవుదాం అనుకుని చదువుతారు, అకౌంట్స్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఓకే, తర్వాత తండ్రికి దూరముగా వెళ్ళిపోవడం, శని తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇంక తండ్రికి దూరంగా వెళ్ళిపోవడంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, తండ్రిని విడిచిపెట్టి తండ్రితో విభేదం వచ్చి దూరంగా వెళ్ళిపోవడం ఒక రకము. తండ్రి చేస్తున్న వృత్తికి పూర్తి విరుద్ధమైన వృత్తిని చేపట్టి, లేదా వృత్తి ప్రవృత్తి అవి రెండు విరుద్ధంగా చేపట్టి వేరే చోట ఉండడం, లేదా కలిసి ఉన్న వృత్తి ప్రవృత్తులు వేరేగా ఉండడం కూడా జరగవచ్చు. ఓకే, సో శని నుంచి మనం ఏం తెలుసుకుంటాం కూర్మావతారంలో అంటే త్యాగము. శని ఎక్కడ ఉంటే అక్కడ త్యాగము చేయవలసి ఉంటుంది మనిషికి. గుర్తింపు లేని త్యాగమై ఉంటుంది. ఎందుకంటే మందర పర్వతం మొత్తాన్ని మోసి అల్టిమేట్గా పేరు ఎవరికి వచ్చింది అంటే హాలాహలాన్ని భక్షించిన శివుడికి వచ్చింది. నేనేం శివుడికి వ్యతిరేకిని, ఏదో విష్ణు అంటే ఇదున్నవాడిని, అది ఆ ఉద్దేశంలో చెప్పట్లేదు. నేను చెప్తుంది జ్యోతిషపరంగా
కూర్మావతారం గురించి. ఇప్పుడు మన సబ్జెక్ట్ కూర్మావతారం కాబట్టి వేరే వారికి పేరు ప్రతిష్ట వచ్చింది, వీరు కష్టపడ్డారు. కూర్మావతారం కష్టపడింది, పేరు ప్రతిష్ట మాత్రం ఆ తర్వాత వచ్చి పనిచేసిన వాళ్ళకు వచ్చింది. మొదలు పెట్టమన్నది విష్ణువు, అంతా చేసింది విష్ణువు, లేదా కూర్మావతారము లేదా శని, పేరు మాత్రం మరొకరికి వస్తుంది. ఓకే, కనుక శని ఎక్కడుంటే అక్కడ పేరు రావడం కష్టం. ఇవి చాలా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చును. రవికి కారకత్వాలు ఏమున్నాయో రవి కారకత్వాలన్నిటికీ శని వ్యతిరేకంగా ఉంటాడు. సులువుగా చెప్పాలంటే రవి పేరుకి, ప్రతిష్టకి, అహమునకి, అహము అంటే అహంకారం, అహంకారం అంటే తప్పుగా తీసుకోవద్దు, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానానికి కూడా రవే కారకుడు. మనిషికి కొంత అహంకారము ఉండాలి, కావలసినంత. ఓకే, అది మోతాదు ఎక్కువైనప్పుడు అది అహంకారం అయిపోతుంది, అంతవరకు అది ఆత్మాభిమానం అవుతుంది. లేదా మరీ నిర్లజ్జగా ఉన్నట్టుంటుంది, నిస్సిగ్గుగా ఉన్నట్టుంటుంది. అలా కూడా ఉండకూడదు కదా, సిగ్గు లేకుండా ఉంటే ఏం బాగుంటుంది, బాగోదు. కాబట్టి కొంత పాళ్లలో కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, దానికి రవి కారకుడు. ఓకే, అది లేకపోవడానికి శని కారకుడు. ఒక్కొక్కసారి వంగవలసిన చోట వంగవలసి ఉంటుంది, దానికి శని కారకుడు. ఓకే, కనుక ప్రతి గ్రహము ఉపయోగపడుతుంది, అంతేగాని శని ఉపయోగపడ్డు రవి ఉపయోగపడతాడు అలా అనుకోవడానికి ఏం లేదు. కనుక శని ఏదైనా సరే మిగిలిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఏదో ఒక ఒక లేబర్ పని చేయిస్తున్నారు అనుకుందాం, కాలువ ఏదో కడిగిస్తున్నారు. ఓకే, మీ ఇంటి ముందు కాలువ ఉంది, ఆ కాలువకి లేబర్ని పెట్టి కడిగిస్తున్నారు. మీరు వాళ్ళతోని భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని మీరు మాట్లాడరు కదా. కారణం ఏంటి, వాళ్ళు ఫస్ట్ క్లీన్గా లేరు, సరిగ్గా ఒళ్ళు అది కడుక్కొని లేరు. రెండు, అలాంటి పనులు చేసేవారు నిజంగా ఏంటి అంటే తాగేసి ఉంటారు. ఓకే, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇదేదో వాళ్ళు అలా ఉంటారని ఉద్దేశంలో కాదు. ఓకే, తాగేసి ఉంటారు. రెండోది నీట్గా ఉండరు. రెండోది వాళ్ళు మాట్లాడే భాష మరో రకంగా ఉంటుంది. నాలుగోది ఏంటి, వాళ్ళతో మనం స్నేహం చేస్తే ఏంటవుతుంది, వాళ్ళు కూడా మనకి ఒక పలుగు ఓ పార ఇచ్చి ఒరే నువ్వు తీయి అంట కదా. శని అవేం చూడ్డం, వాళ్ళందరితోని కలిసిపోయి పనిచేస్తాడు. రవి అలా చెయ్యడానికి ఇష్టపడు, ఇది శనిలోని మైనస్ పాయింట్ కూడా. కానీ శని, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం ఏదో ఆఫీస్లో పనిచేస్తున్నాం, ఏదో ఇన్స్పెక్షన్ వచ్చింది, అతను శని బాగా బలంగా ఉన్న ఆఫీసర్ అనుకోండి, పురమాయించి వెళ్ళిపోడు, అతను కూడా కూర్చుని పని చేస్తాడు వాళ్ళతో పాటు. ఆఫీస్లో మేనేజర్గా కూర్చున్న వ్యక్తికి శని బలంగా ఉంటే చాలా లాభం, ఎక్కడా కింద పనిచేస్తున్నవాడు. ఓకే, మామూలు సాధారణ వ్యక్తికి శని బాగా, లేదా రాజులకి శని బలంగా లేకుండా ఉండడానికి ఎందుకు చూసుకోమనేవారు అంటే, రాజు ప్రజల్లో కలిసిపోయాడు అనుకోండి, వాడికి ఇంకా గౌరవాన్ని ఇవ్వరు. ప్రజల్లో కలిసిపోయి ప్రజలతో పాటు భుజం భుజం కలిపి వాళ్ళ జబ్బల మీద చేతులు వేసి కూర్చుని ఉంటే మీకు రాజుకు మర్యాద పొందుతాడా, పొందడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాడు, ఇగో ఈ చేతులు జబ్బల మీద జబ్బలు వేసుకుని ఒకళ్ళతో ఒకళ్ళు ఇలాగ ఉన్నారనుకోండి, స్నేహితుల్లాగా ఉంటే ఇంక రాజుకు ఉండవలసిన మర్యాద ఏముంటుంది, ఉండదు. అందుకని రవి శనిని అలా చేస్తున్నాడు, వీడందరితోని కలిసిపోతున్నాడు అని శనిని దూరం పెట్టాడు. ఓకే, కనుక మీరు చూస్తున్న కాంటెక్స్ట్ ఏంటి, ఎక్కడ ఉన్నాడు, మనిషి ఏం చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి అక్కడ శని బలంగా ఉండడం అవసరమా, రవి బలంగా ఉండడం అవసరమా అన్నది ఆధారపడి ఉంటుంది. అంతేకాని ఏదో రవి ఉచ్ఛలో ఉన్నాడు సంకలు గుద్దేసుకోవడం, శని ఉచ్ఛలో ఉన్నాడు సంకలు గుద్దేసుకోవడం, లేకపోతే రవి నీచులో ఉన్నాడు సూపర్ అనుకోవడం, బాధ అనుకోవడం, అలా పనికి రావు, అలా రావు రిజల్ట్స్, అలా రావు. ప్రతి దానికి ఒక పాజిటివ్ పాయింట్, ఒక నెగిటివ్ పాయింట్ పక్క పక్కనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పనిచేస్తున్న ఆఫీసర్ గురించి మాట్లాడిన వ్యక్తి ఇంటి దగ్గర కాలువ కడిగించవచ్చు, కాలువ కడిగిస్తున్నప్పుడు కూడా వాళ్ళ జబ్బ మీద కూడా చేయి వేస్తే వాడు కూడా ఇంకో పలుగు పార మన చేతికి ఇస్తాడు. ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తించాలి, ఇంటికి వచ్చాక మరో రకంగా ప్రవర్తించాలి కదా. కనుక రెండు అవసరమైనవే, రెండు గ్రహాలు. సరేనా, కనుక శని ఎక్కడుంటే అక్కడ సాక్రిఫైస్ అవసరము. ఓకే, శని ఎక్కడుంటే అక్కడ పూర్తిగా సాక్రిఫైస్ అవసరం, త్యాగము సాక్రిఫైస్ అంటే. ఓకే, మిగిలిన వాళ్ళు ప్రయారిటీ. కనుక శని లగ్నంలో ఉన్నాడు, అవతలి వాళ్ళు ఏం చేస్తున్నారు దీని మీద కాన్సన్ట్రేటెడ్గా ఉంటాడు. లేదా అందరూ భోంచేసే తాను భోంచేస్తాడు, ఇది పాజిటివ్ పాయింట్. ఒరే అందరూ వచ్చారా, అందరూ పెద్దన్నయ్య ఉన్నాడు అనుకుందాం ఇంటికి, లగ్నంలో శని ఉంది. ఓకే, ఏం చేస్తాడు, ఒరే అందరికీ భోజనం అందిందో లేదో చూడు అంటాడు, అందరినీ జాగ్రత్తగా చూస్తాడు, అందరికీ భోజనం పెట్టు అని అంటాడు, ఇది పాజిటివ్ పాయింట్. ఓకే, నెగిటివ్ పాయింట్ ఏంటి, అందరితోని కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే, శని ఏం చేస్తాడంటే
నేను అందరికంటే వెనక్కున్నానా లేదా, అందరికంటే వెనక్కున్నానా లేదా, ఇది చూసుకుంటూ ఉంటాడు. అది నెగటివ్ పాయింట్. హీన భావం ఇస్తాడు శని. ఓకే, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను వెనక్కున్నాను, నేను వెనకబడ్డవాడిని అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మన వల్ల అది కాదు. ఓకే, ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఇవ్వగలడు డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్. ఓకే, డిపెండింగ్ ఆన్ మిగిలిన ప్లానెట్స్ అన్నీ చూసినప్పుడు ఎలా ఉన్నది అనేది. ఇది హీనభావాన్ని ఇస్తుందా, సుపీరియారిటీ. ఒక్కోసారి లగ్నంలో శని ఉండడం వల్ల విపరీతమైన సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా రావచ్చు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో నుంచే. కారణం ఏంటంటే మిగిలిన వాడు ఎవడైనా మనల్ని తొక్కేస్తాడేమో అని ముందే ఎక్కువ సుపీరియారిటీ చూపించడం కూడా కనిపించవచ్చు. ఓకే, చాలా మెల్లగా పనిచేస్తాడు. ఓకే, దీని మీదకి, ఈ శని మీదకి గనక కుజ దృష్టి లేకపోతే కుజుడు కలిసి ఉండడము, దృష్టి చేత కనిపించడము, లేదా కుజుడు బుధుడు ఇలా మిగిలిన కాంబినేషన్స్ ఏమో, లేదా రవి ఇవి వచ్చినప్పుడు మార్పు చాలా ఉంటుంది. ఇక్కడ వచ్చిన ఫలితాలు ఏం కనిపించకపోవచ్చు. కనుక కుజుడు బుధుడు రవి ముఖ్యంగా ఈ మూడు గ్రహాలు కనుక ఎక్స్పెక్ట్ చేస్తే శని పూర్తిగా మారిపోతాడు. ఇప్పుడు చెప్పాను కదా, హీనభావన ఉండడము, తాను వెనక ఉన్నాడా లేదా చూసుకోవడము అన్న విషయంలో గనక కుజుని యొక్క దృష్టి శని మీద పడింది. లగ్నంలో శని ఉన్నాడు, కుజుడు 10వ ఇంట్లో ఉన్నాడు ఉదాహరణకి, చతుర్థ దృష్టి శని మీద పడింది. ఓకే, అతను పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాడు. ఓకే, స్లోగా ఉండడము, కోల్డ్గా ఇనిషియేటివ్స్ తీసుకోవడము, ఇనిషియేటివ్ తీసుకోలేకపోవడం. మూడో ఇల్లు ఇనిషియేటివ్స్కి కారణము. తృతీయ దృష్టితో శని చూస్తున్నప్పుడు ఇనిషియేటివ్స్ తీసుకోవడంలో లేట్ అవుతుంది. ఓకే, ఇనిషియేటివ్ అంటే ఏదైనా పని చేయాలి అంటే ఏం చేయాలి, నడుం కట్టాలి, నడుం బిగించి పని చేయాలి కదా. ఆ నడుం బిగించడానికి టైం పడుతుంది, నడుం బిగించడం కష్టం. శని యొక్క తృతీయ దృష్టి దేని మీద పడితే దానికి. ఓకే, సరే, ఏడవ ఇంటి దృష్టి చూద్దాం. శని ఎక్కడ ఉంటాడో అక్కడి నుంచి 7వ ఇంటిని కూడా చూస్తాడు. శని ఎక్కడుంటే అక్కడ చల్లగా ఉంటుంది. ఎందుకంటే శని చలిమికి కారణం, చల్లగా ఉండడానికి కారణం. శని ఎక్కడి నుంచి ఉంటాడో అక్కడి నుంచి 7వ ఇంట్లో బాగా వేడిగా ఉందని అర్థం. శని వేడిగా ఉండడానికి ఆపోజిట్లో ఉంటాడు. ఓకే, అలా కూడా తీసుకోవచ్చు. ఎలాగైతే మనం రవి నుంచి సప్తమాన్ని పూర్తిగా చల్లని ప్రదేశంగా తీసుకుంటున్నామో, అలాగే శని నుంచి సప్తమాన్ని వేడి ప్రదేశంగా కూడా తీసుకోవచ్చు. ఓకే, కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే అవతలి వారు వేడిగా ఉంటారు. ఓకే, ఒకటి వేడిగా ఉండడం అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి శని మెల్లగా పనిచేస్తాడు. ఓకే, కనుక అవతల వైపు వారు చాలా స్పీడ్గా పనిచేస్తారు. ఓకే, లేదా రవి ఈగోకి కారణం, అంటే శనికి సప్తమంలో ఉంటే ఈగో రావడానికి కూడా కారణం. ఓకే, శని నుంచి సప్తమాన్ని లెక్కేసుకోండి. ఇప్పుడు భార్యకి ఈగో ఉండొచ్చు, లేదా భార్య చాలా స్పీడ్గా పనిచేయచ్చు, లేదా భార్య వచ్చిన తర్వాత జీవితం చాలా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఎందుకంటే రవి సక్సెస్కి కారణం. 10వ ఇంట్లో రవి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందుతాడు. ఓకే, రెండోది శని ఎక్కడ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ తీసుకుంటాడో, దిగ్బలాన్ని సప్తమంలో తీసుకుంటాడు. ఓకే, కనుక ఎక్కడి నుంచి శని సప్తమంలో ఉంటాడో వాళ్ళు సక్సెస్ పొందగలుగుతారు. ఓకే, ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది శని. ఎందుకంటే శని పాజిటివ్గా ఉందా నెగటివ్గా ఉందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలా రావు ఫలితాలు. కొన్ని దశల్లో శని పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాడు, కొన్ని దశల్లో నెగటివ్ ఫలితాలు ఇస్తున్నాడు. దశని బట్టి ఆధారించి, ఆ సమయాన్ని బట్టి, వయస్సుని బట్టి చేయవలసి ఉంటుంది. అంతేకాని ఒక గళ్ళో ఉన్న శని పాజిటివ్, ఇంకో గళ్ళో ఉన్న శని నెగటివ్, ఇలాంటి ఫలితాలు చెప్పకండి, అవి రావు. ఓకే, దానికి కామన్ సెన్స్గా ఒకే ఒక్క విషయాన్ని అడుగుతున్నాను. ఎవరైతే ఇలా చెప్తున్నారో ఒకే ఒక క్వశ్చన్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. శని అంతర్దశో, లేకపోతే కుజుడు అంతర్దశో, లేకపోతే కేతు అంతర్దశో, ఫర్ దట్ మ్యాటర్ ఏ గ్రహం యొక్క అంతర్దశ అయినా ఒక మెయిన్ దశలో మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బుధ మహర్దశ నడుస్తోంది, శని అంతర్దశ వచ్చింది, చెడ్డ ఫలితం వచ్చింది అనుకుందాం. కేతు మహర్దశ వచ్చింది, దాంట్లో కూడా శని అంతర్దశ వచ్చింది, అప్పుడు మంచి ఫలితం రావచ్చు, వస్తోంది కూడా. అలా 190% మందికి వస్తుంది అలా. మరి అలాంటప్పుడు మనం కాదని ఎలా అంటాం? ఓకే, దశలు చెప్పినప్పుడు ఇంకొంచెము విస్తారంగా మాట్లాడదాము. ప్రస్తుతానికి ఇది చాలా బ్రాడ్ సెన్స్లో చెప్తున్నది. ఓకే, సో 6th ఎక్కడి నుంచి అయితే శని 8వ ఇంట్లో ఉంటాడో, లేదా శని ఉన్న చోటు నుంచి 6 ఇళ్ళు లెక్క పెడితే ఏమొస్తుందో అన్నదానికి, అది ఆటోమేటిక్గా స్లో డెత్లో ఉంటుంది, మెల్లిగా అది చచ్చిపోతుంది. ఓకే,
కనుక ఇప్పుడు 6వ ఇంటి నుంచి 8వ ఇల్లు తీసుకోండి. 6వ ఇంటి నుంచి 8 ఇళ్ళు లెక్క పెడితే ఫస్ట్ హౌస్ వస్తుంది. ఓకే, ఆ ఫస్ట్ హౌస్ మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇదంతా ఫస్ట్ హౌస్లో శని ఉంటే ఏమొస్తుంది ఫలితము అన్నది చెప్తున్నాం. కనుక 6వ ఇంటి నుంచి అష్టమంలో ఉంది కనుక మెల్లగా రోగాలు తగ్గిపోవడం. ఓకే, సో మొత్తానికి మంచి మంచి ఆరోగ్యం ఉండడం. శని లగ్నంలో ఉన్నా కూడా మంచి ఆరోగ్యం రావచ్చు. ఒకవేళ రోగం ఉంది అంటే తగ్గడం మాత్రం మెల్లగా వస్తుంది. ఓకే, తొందరగా తగ్గదు రోగం వస్తే. రోగం తొందరగా అటాక్ కూడా కాదు. ఓకే, కొద్ది రోజులు పోయిన తర్వాత రెండవది వయస్సు పైబడ్డ కొద్దీ ఆరోగ్యము పెరగడం. ఓకే, లేదా ఒకవేళ రాజు అంటే రకరకాలుగా తీసుకోవచ్చు. దేశానికి రాజు అవ్వక్కర్లేదు, ఆఫీస్కి రాజు కావచ్చు, వాళ్ళ ఇంట్లో రాజు కావచ్చు. రాజుగా మనం ఆలోచించుకుంటే ఆ వ్యక్తిని మెల్ కొద్ది ఏమంటారు, పీపుల్స్ కింగ్ అంటారు. ఎవరినైతే పరిపాలిస్తున్నాడో ఆ రాజు వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగొంటాడు. ఓకే, 10వ దృష్టి, శని యొక్క 10వ దృష్టి. 10వ దృష్టి శని నుంచి 10వ ఇంట్లో ఎక్కడ పడుతోందో చూసుకుంటే, ఫస్ట్ హౌస్లో శని ఉంటే 1వ ఇంట్లో శని ఉంటే లగ్నంలో 10వ ఇంటి మీద పడుతుంది 10వ దృష్టి. సో ఎక్కడైతే ఈ 10వ దృష్టి పడుతుందో శని యొక్క 10వ దృష్టి, అక్కడ మాత్రం కార్మిక్ కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, కార్మిక్ కనెక్షన్స్ అంటే కర్మ వల్ల బద్ధమైన వాడు. ఇది పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు. చాలా మంది కార్మిక్ అంటే పాజిటివ్ కాదు, నెగటివ్ అనుకుంటున్నారు. అలా కాదు. కార్మిక్ అంటే కర్మ చేత బద్ధమైన. ఓకే, అంటే ఇంతకు ముందు చేసిన కర్మ యొక్క ఫలితము. అది మీరు ఎప్పుడైనా సరే కర్మ 2 విధాలుగాను ఉంటుంది. ఏ మనిషి పూర్తి మంచి చెయ్యలేడు, ఏ మనిషి పూర్తి చెడు చెయ్యలేడు. ఓకే, కనుక దానికి సంబంధించిన ఫలితం ఏమున్నదో 2 వైపుల నుంచి వస్తుంది, కానీ దాన్ని ఎస్కేప్ చేయడం అవదు. ఓకే, ఫస్ట్ హౌస్లో శని ఉన్నప్పుడు 10వ ఇంట్లో దృష్టి పడుతున్నప్పుడు ఆఫీస్లో చేయవలసిన హార్డ్ వర్క్ చెయ్యక తప్పదు. చెడ్డ పేరు అప్పుడప్పుడు వస్తుంది, అది తీసుకోక తప్పదు. ఎందుకంటే ఫస్ట్ హౌస్కి 10th హౌస్కి రవి కారకత్వం వహిస్తున్నాడు. రవి ఎక్కడ కారకత్వాలు వహిస్తున్నాడో వాటి మీద శని మాత్రం కొంత చెడు తీసుకురావడానికి అవకాశం ఉంది. కొంత బ్యాడ్ నేమ్ వచ్చి తర్వాత గుడ్ నేమ్ రావడానికి కూడా శని కారకుడు అవుతాడు. ఓకే, అంటే ముందు తప్పు అర్థం చేసుకుని తర్వాతి రోజుల్లో అతని గురించి మంచి అభిప్రాయాన్ని తెచ్చుకోవడం. ఓకే, కానీ కర్మచేతబద్ధమై ఉన్నాడు కనుక 10వ ఇంటిలో ఉద్యోగంలో చాలా హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. ఓకే, అలాగే అవతలి వారికి సహాయం చేయడం, ఆఫీస్లోని సహాయం చేయడం, ప్రతి వాడికి సహాయం చేయడం అనేది చాలా. సహాయం చేయడం అంటే డబ్బు సహాయం చేయడం కాదు, వృత్తిలో సహాయం చేయడం. ఆ పర్టికులర్ పని ఉంది, అతనికి ఏదో అలొకేట్ చేశారు ఇంకో వ్యక్తికి, నీకేం సంబంధం లేదు, అయినా సరే అతనికి నువ్వు వెళ్ళి సహాయం చేయవలసి ఉంటుంది, లేదా నీ పని ఆగిపోతూ ఉంటుంది. ఓకే, కనుక అటువంటి పనులు చేస్తూ ఉంటాడు శని 2వ ఇంట్లో ఉన్నప్పుడు. ఓకే, శని 2వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చూడండి, అక్కడ క్షీరసాగర మదన్ టైంలోని ఎవరెవరు ఉన్నారు అన్నదాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. లక్ష్మీదేవి వచ్చింది అందులో నుంచి, ఇంద్రుడు అక్కడే ఉన్నాడు, ఇంద్రాది దేవతలు ఒక పక్క ఉన్నారు, మహాబలి వంటి రాక్షసులందరూ మరో పక్క ఉన్నారు, రాహువు కేతువు కూడా అప్పుడే క్రియేట్ అయ్యారు. సో 2వ ఇంట్లో నుంచి ఏమేమి వస్తాయో ఫస్ట్ చూడండి. సెకండ్ హౌస్ నుంచి ఫేస్, మన మొహం ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. ఫ్యామిలీ, ఫుడ్, ఓకే, కుటుంబము, తిండి, మాట, ముఖ్యంగా మాట, లగ్జరీ. సెకండ్ హౌస్ నుంచి లగ్జరీ తెలుస్తుంది, ఎంత డాబుగా ఉంటాడు మనిషి. రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది, కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీ సెకండ్ హౌస్ నుంచి తెలుస్తుంది. ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళకి సెకండ్ హౌస్ చాలా బలంగా ఉండడం. ఓకే, కానీ చాలా జనరిక్ విషయం ఇది. ఒకటి, శని ముసలివాడు బాగా, కనుక మొహం మీద మచ్చలు, నల్లటి మచ్చలు ఉండడం. ఓకే, లేదా బాగా యంగ్ వయస్సులోనే ముసలివాడిలా కనబడడం 2వ ఇంటి మీదకి శని ఉన్నప్పుడు. ఓకే, అలాగే తన యొక్క, ఇప్పుడు శివుడు ఏం చేశాడు, అందులో నుంచి హాలాహలం వచ్చింది, అందరూ చచ్చిపోతారు అని తెలిసి శివుడు ఏం చేశాడు, ఆ హాలాహలాన్ని నేను భక్షిస్తానని చెప్పి
ఆ హాలాహలం మొత్తాన్ని తను తినేసాడు. తినేసి ఏం చేశాడు, మిగిలిన వాళ్ళందరినీ కాపాడాడు. ఓకే. సో వీళ్ళకి జనరల్గా ఈ రెండో ఇంట్లో శని ఉన్న వాళ్ళకి, ఒకటి వాళ్ళు తక్కువ తిని మిగిలిన వాళ్ళకి ఉందో లేదో చెక్ చేసుకొని పెట్టడం. రెండు, బానే ఉంది ఈ రోజుల్లో పెద్దగా డబ్బు ఇంట్లో భోజనానికి ఇబ్బంది పడిపోయేటట్టుగా సినిమాల్లో చూపిస్తున్నట్టు పాత 80ల్లో సినిమాల్లో పరిస్థితి అయితే ఈ రోజుల్లో 199 ఏళ్లలో లేదు. ఓకే. ఎందుకంటే 80ల్లోని 70ల్లోని ఏంటి అంటే ఏదో గింజ తెచ్చుకుంటే అది 4 ముక్కలు చేసుకుని తినడం, అంతటి స్థితి అయితే నేడు నేడు లేనిదనే చెప్పుకోవాలి. ఎక్కడో కొంతమందికి ఉంది, కాదని నేను అన్ను, కానీ తగ్గారు చాలా వరకు. అయితే ఆ, చూడండి, పాత అన్నం నేను తినడమా, ఆ, పొద్దున చేసిన అన్నం నేను తినను, వేడిగా ఉన్న అన్నం నేను తింటాను. ఓకే. ఆ, అంటే అట్లీస్ట్ అది అది సాక్రిఫైస్ చేయొచ్చు కొంత కొంత భోజనానికి, చల్లటి, ఎందుకంటే చల్లదనానికి కూడా కారకుడు శని. చల్లటి వాటిని ఆ, ఇతను భుజించి మిగిలిన వాళ్ళు, ఇంట్లో మిగిలిన వాళ్ళందరికీ కొంచెం వేడన్నం పోన్లే వాళ్ళు తింటారు అని అనుకోవడం సాక్రిఫైస్ అల్టిమేట్. ఓకే. త్యాగం చేయడం, ఫుడ్ త్యాగం, లేదా ఉపవాసాలు ఉండడం. నిజానికి సెకండ్ హౌస్ బాగోలేదు, శని దృష్టి ఉంది, లేదా శని అక్కడ ఉన్నాడు, ఉపవాసాలు చేస్తారు. చాలా మంది సజెస్ట్ చేస్తారు ఉపవాసాలు చేయండి శనివారం, ఆ, మీకు కొంత నయం అవుతుంది. ఒకటే ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు, రెండు విషయాల మీద మీరు చేయండి అని చెప్పచ్చు. తర్వాత ఆ, చూడండి, మూడవ దృష్టితో నాలుగో ఇంటిని చూస్తాడు శని. రెండో ఇంట్లో ఉన్న శని మూడో దృష్టితో నాలుగో ఇంటిని చూస్తాడు. సో నాలుగో ఇంటిని ఏం చెప్పాము, ఇనిషియేటివ్ అన్నాం. థర్డ్ దృష్టి ఏం చెప్పుకున్నాం, ఇనిషియేటివ్. థర్డ్ దృష్టితో ఇనిషియేటివ్ ప్రాబ్లం ఉండడం. ఏం ఇనిషియేటివ్ ప్రాబ్లం ఉంది, ఏదో ఇల్లు కొనాలి అనుకుంటున్నారు, చాలా రోజులు వెతుకుతున్నారు, ఇల్లు దొరకట్లేదు. ఓకే. లేదా ఊరు మారాలి అనుకుంటున్నారు, చాలా రోజులు వెయిట్ చేస్తున్నారు, ఊరు మారడానికి ప్రయత్నం సరిగ్గా చేయట్లేదు. ఓకే. ఇది కనిపించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే థర్డ్ హౌస్లో ప్రయత్నము. ఓకే. ధైర్యముగా ప్రయత్నము చేయడం, దానికి మీకు శని విరుగుడుగా ఉంటాడు. థర్డ్ హౌస్ ప్రయత్నానికి ఇంపార్టెంట్. సప్తమ దృష్టితో అష్టమాన్ని చూస్తాడు కనుక మంచి అకల్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండడం, అంటే ఇప్పుడు ఇలాంటివి మనం చేస్తున్నవి వేదిక శాస్త్రాల మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఉండడం, లేదా ఆ, వాళ్ళ అత్తమామలు వాళ్ళు కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా ఆ, బాగా కోపం కలిగిన వ్యక్తులుగా కూడా కావచ్చు. హాట్ అని అంటున్నాం కదా, రవి రవి వేడిగా ఉంటాడు, రవి వేడికి కారణము, రవి సక్సెస్ కి కూడా కారణం. ఓకే. అలాగే పేరు ప్రతిష్ట వాటికి కూడా కారణం. ఓకే. సరే. షష్టమ శని, అంటే షష్టమ దృష్టితో, దృష్టి కాదు ఇక్కడ, ఎక్కడి నుంచి అయితే శని ఎనిమిదో ఇంట్లో ఉంటాడో, లేదా శని నుంచి 6 ఇళ్ళు లెక్క పెడితే మీకు 7వ ఇల్లు వస్తుంది. కనుక ఇక్కడి నుంచి ఏంటి అంటే ఏమి ఉండదో తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అష్టమంలో ఉంటాడు అక్కడి నుంచి శని, సప్తమాత్తు అష్టమంలో ఉన్నాడు ఇప్పుడు శని. కాబట్టి ఏం లేదు, ఒకటే ఆ, భార్యతో ఆ, గొడవలు ఉండడం. ఓకే. లేదా ఆ, అంతా బాగుంది కానీ కుటుంబంలో ఏదో కలహాలు ఉండడం. ఓకే. ఎందుకంటే సెకండ్ హౌస్, సెవెంత్ హౌస్ మిగిలిన మనుషులు అందరికీ తెలిసే అంత పెద్ద గొడవలు ఉండడం. ఓకే. ఎందుకంటే సెవెంత్ హౌస్ ఏమవుతుంది, సెవెంత్ హౌస్ ప్రపంచం, రెండో ఇల్లు కుటుంబం. అన్ని రాయడం కుదరదు, కొంత మీరు కూడా ఆలోచన చేయవలసి ఉంటుంది. ఓకే. లేట్గా సక్సెస్ పొందడం బిజినెస్లో. ఓకే. లేదా బిజినెస్లో లాసెస్ రావడం. ఓకే. కానీ ఇవన్నీ చూడాలి అంటే ఎక్కడి నుంచి కన్ఫర్మ్ చేస్తారు, నవాంశ చూడవలసి ఉంటుంది, దశాంశ చూడవలసి ఉంటుంది. అవి ఏం లేకుండా ఇక్కడ నుంచి చూసేసి వెంటనే బిజినెస్ పెడితే నీకు లాస్ వచ్చేస్తుంది, అంత స్పీడ్గా డెసిషన్స్ చేయకండి. ఓకే. అలా చెప్పడానికి కుదరదు. ఇప్పుడు మీ ఇంకో ప్లానెట్ ఇంకెక్కడో ఉంది, అప్పుడు కంప్లీట్గా మారిపోతుంది సిచ్యువేషన్. ఓకే. రెండోది, మనం నక్షత్రాలు రాసులు వాడవలసి ఉంటుంది. అవి ఏం వాడకుండా ఇవి ఉత్త పొడిగా చేస్తున్న అనాలిసిస్. ఓకే. ఎందుకంటే అవన్నీ కలిపితే ఏమొస్తుంది అన్నది విడివిడిగా నేర్చుకుంటే తప్ప అన్ని కలపలేదు. ఓకే. సరే, కర్మ కనెక్షన్ ఎక్కడికి వచ్చిందో చూడండి. రెండవ ఇంట్లో ఉన్న శని దశమ దృష్టితో 11వ ఇంటిని చూస్తాడు. కనుక ఎవరికి ఎవరికి కనెక్షన్స్ లో ఉంటుంది కర్మ,
కర్మ కనెక్షన్ అంటే ఏం లేదు, కార్మికంగా మనం చేస్తున్న పని వారికి కనెక్ట్ అయి ఉండడము. ఓకే, ఒక్కొక్కసారి ఆ రిలేషన్షిప్ చాలా టాక్సిక్ గా ఉంటుంది, వాళ్ళతో మనకి నచ్చదు చెయ్యక, కానీ చేయక తప్పదు, కొన్ని ఉంటాయి అలాగ మనిషికి, కొన్ని ఉంటాయి అవి తప్పించుకోలేము. నాకు నచ్చదండి ఈ పని చేయడం, కానీ చేయక తప్పట్లేదు అంటాం చూడండి, అది 10వ ఇల్లు, శని యొక్క 10వ దృష్టి. ఓకే, అక్కడి నుంచి తప్పించుకోవడానికి అవ్వదు. ఏముంది వాళ్ళకి, పెద్ద అన్నయ్యలతో 11th హౌస్ ఏముంటుంది, మన పెద్ద అన్నయ్య పెద్దక్క అక్కలు అన్నలు, ఓకే, లేదా ఫ్రెండ్స్, లేదా మన పిల్లల యొక్క భర్తలు భార్యలు, ఓకే, వాళ్ళందరూ 11వ ఇంట్లో కనిపిస్తారు. వాళ్ళందరూ మనకి కార్మికంగా కనెక్ట్ అయి ఉన్నారు. ఇందులో నుంచి పాజిటివ్ రిజల్ట్ రావచ్చు, నెగటివ్ రిజల్ట్ కూడా రావచ్చు. ఓకే, సాటర్న్ 3వ ఇంట్లో, శని 3వ ఇంట్లో ఉంటే ఎవరెవరున్నారు చూడండి, యమ, యముడు, యమి. ఓకే, యమునా నది అంటాం కదా, యముడు, యమునా నది, రుద్రుడు, వీళ్ళంతా మీకు 3వ ఇంట్లో ఉన్నారు. ఓకే, 3వ ఇల్లు దేన్ని చూపిస్తుంది, అభాగ్యాన్ని. ఓకే, ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి, ధైర్యం చూపించడానికి, ఓకే, దేవుడిని నమ్మకపోవడానికి, ఆన్లైన్లో ఏమైనా చేయడానికి, కమ్యూనికేషన్కి పెద్దవాడుగా ఉన్నాడు కనుక, ఎవరైనా ఏమంటారు, పెద్దవాడిగా ఉండడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తృతీయంలో శని ఉన్నాడు, పెద్దవాడిగా ఇంటికి వ్యవహరించడం అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ అంతా నిర్వర్తించడం కూడా కనిపించవచ్చు శని తృతీయంలో ఉన్నప్పుడు. ఓకే, అలాగే స్టెప్ సిబ్లింగ్స్ అంటారు కదా, ఇప్పుడు సవతి పిల్లలు, సవతి అన్నదమ్ములు అంటారు వాళ్ళు, ఎందుకంటే యముడు యమి వీళ్ళు శనికి సొంత వాళ్ళు కారు. రవికి ఛాయకి శని పుడితే, రవికి సంధ్యాదేవికి యముడు యమి పుట్టారు కదా. ఓకే, రెండవది తండ్రికి సహాయము పడే పరిస్థితుల్లో లేకపోవడము, తండ్రి బాగా బలీయుడై ఉండడం. ఎందుకంటే సప్తమంలో చూస్తే మీకు తృతీయం నుంచి భాగ్యం ఉంటుంది, భాగ్యంలో తండ్రి ఉంటాడు. బాగా స్ట్రిక్ట్ గా ఉండే తండ్రి, బాగా సక్సెస్ఫుల్ అయిన తండ్రి కూడా మీకు కనిపించవచ్చు. ఓకే, 3వ ఇంట్లో శని జనరల్గా ఏంటి అంటే, వీళ్ళు నేర్చుకున్న చదువు విద్య అంతా కూడా చాలా మెల్లిగా తెలుసుకుని ప్రపంచానికి చూపెట్టడానికి చాలా సమయం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకున్నారు, మీరు ఏం చేయాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో మీరు ఆ ఇంటర్వ్యూ చేసేవాడిని ఇంప్రెస్ చేయాలి కదా. అది చేయకుండా మీరు ఇంకెక్కడో ఏదో అది కాదు, నేను ఇంటర్వ్యూ ఇవ్వను, నేను ఇంకేదో చేస్తాను అని చెప్పి ఏదో ఎక్కడో తిరుగుతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కారణం ఏంటి అంటే, నేను ఇది కాదు, నేను ఇంకోటి చేస్తాను అని తిరుగుతూ ఉంటాడు. ఓకే, అది కూడా మీకు తృతీయంలో శని ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే తృతీయ దృష్టితో పంచమాన్ని చూస్తాడు శని. ఓకే, పంచమము ఇంటెలిజెన్స్కి, ఓకే, అలాగే చేసిన భాషలు, అంటే ప్రామిస్ చేస్తాం ఎవరికైనా, వాటిని పంచమంలో చూస్తారు. తర్వాత సమయం కూడా 5వ ఇంట్లో ఉంటుంది, ఈ అదృష్టము, ఎందుకంటే భాగ్యం. ఓకే, రెండోది రవి దాన్ని పరిపాలిస్తున్నాడు, సమయానికి కారణం పంచమం. ఓకే, మీరు సమయంతో ఉన్నారా, సమయం లేకుండా ఉన్నారా, బద్దకిస్తున్నారా, సమయానికి చేయవలసిన పనులు సమయానికి చేయడం లేదా అన్నవి, వాటిని కూడా మీరు ఇక్కడ నుంచి పంచమం నుంచి తెలుసుకోవచ్చు. ఓకే, లేజినెస్, పంచమం మీదకి తృతీయ దృష్టితో చూస్తున్నవాడు ముఖ్యంగా బద్ధకాన్ని ఇవ్వగలడు. ఓకే, లేదా ఎవరికైనా ఏదైనా ప్రామిస్ చేసి దాన్ని డెలివర్ చేయలేని పరిస్థితుల్లో ఉండడం. అచ్చా, బద్ధకాన్ని ఇవ్వగలడు అని అంటున్నాం, కానీ పంచమంలో వేరే గ్రహం ఉంది, లేదా పంచమాన్ని ఇంకేదో గ్రహం చూస్తోంది, గురువు చూస్తున్నాడు, రవి చూస్తున్నాడు, ఓకే, లేకపోతే కుజుడు చూస్తున్నాడు, కుజుడున్నాడు పంచమంలో. అలా ఉంటే కంప్లీట్గా వేరే రిజల్ట్ వస్తుంది. వీళ్ళు ఎవ్వరు లేట్ చేయడానికి ఇష్టపడరు. కుజుడు ఇంకా చేయవలసిన దానికంటే ముందు చేస్తానంటాడు. ఓకే, ఎక్కువ పని చేస్తానంటాడు. లేదా రవి ఉన్నాడు, అలా చేయడానికి ఒప్పుకోడు. గురువు ఉన్నాడు, అలా చేయడానికి ఒప్పుకోడు. ఓకే, చేయవలసింది చేసేవని చెప్తాడు. ఓకే, స్ట్రిక్ట్, హాట్, సక్సెస్ఫుల్ ఫాదర్ అండ్ అర్లీ ఏజ్, అదే చెప్తున్నా కదా, తృతీయత్తు సప్తమంలో భాగ్యం ఉంది కనుక స్ట్రిక్ట్గా ఉండే తండ్రి. ఒరే నువ్వు ఏదో తొందరగా చేసుకోరా అని చెబుతున్న తండ్రి. ఓకే, స్ట్రిక్ట్గా ఉన్న తండ్రి. హాట్, వేడిగా ఈగోయిస్టిక్గా ఉండే తండ్రి కావచ్చు, లేదా బాగా సక్సెస్ఫుల్ అయిన తండ్రి కావచ్చు. తొందరగానే తండ్రి జీవితంలో సెటిల్ అయ్యాడు, కానీ కొడుకు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వలేకపోతున్నాడు. ఓకే, శని నుంచి 6వ ఇల్లు, శని నుంచి 6వ ఇల్లు అంటే ఎక్కడి నుంచి అయితే శని 8వ ఇంట్లో ఉంటాడు. ఓకే,
సో శని అష్టమాత్తు అష్టమంలో ఉంటాడు, 8వ ఇంటి నుంచి 8వ ఇంట్లో ఉంటాడు తృతీయంలో ఉన్నప్పుడు. సో ఏముంటుంది, లేట్గా ఇన్హెరిటెన్స్ రావడం. ఓకే, ఇన్హెరిటెన్స్ డిలే కావడము, లేదా ఇన్హెరిటెన్స్ అంటే ఆస్తి, ఆస్తి వచ్చినా అది అనుభవించే అవకాశంలో లేకపోవడం. ఓకే, ఆ, ఇంకా చాలా చెప్పవచ్చును. ఈ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏం లేకపోవడం కూడా కనిపించవచ్చు, ఎందుకంటే అష్టమం లాంగ్ టర్మ్ డిసీజెస్ చూపిస్తుంది, చాలా కాలం బాధ పెట్టే రోగాలను చూపిస్తుంది, అవి లేకపోవచ్చు. కానీ డిసీజ్ చూడాలి, దానికి తగ్గ వర్గచక్రాలు చూడవలసి ఉంటుంది, అంతేగాని తృతీయంలో శనేసుకుని నాకు ఏ జబ్బు రాదు అని అనుకోవడం పొరపాటు, అలా రావు ఫలితాలు. ఓకే, కాకపోతే ఇక్కడ D1లో కూడా స్ట్రాంగ్గా ఇది కనిపిస్తూ దానికి సంబంధిత వర్గ చక్రాల్లో కూడా కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ఆ ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అందుకే ఇవి నేర్చుకోవడం. ఓకే, ఇందులోనే కనిపించి వర్గ చక్రాల్లోనే కనిపిస్తోంది, ఖచ్చితంగా ఆ ఫలితం వస్తుంది. ఇక్కడ మాత్రం కనిపిస్తోంది, వర్గ చక్రాల్లో కనబడడం లేదు, ఆ ఫలితం రాదు. ఓకే, నక్షత్రాలు వాడుతున్నాము, ఆ ఫలితమే వస్తుంది, ఇది వాడుతున్నాము, అదే ఫలితం వస్తుంది, వర్గ చక్రాలు వాడుతున్నాము, అదే ఫలితం వస్తుంది. ఓకే, వెరీ గుడ్, కాబట్టి ఆ ఫలితం వస్తుంది అని తీసుకోవచ్చు. ఓకే, సరే. ఆ, దశమ దృష్టితో 12వ ఇంటిని చూస్తాడు, 3వ ఇంట్లో ఉన్న శని. ఓకే, కర్మతో ఎక్స్పెండిచర్ ఉంది, ఇప్పుడు 12వ ఇల్లుతో కర్మ కనెక్షన్, కార్మికంగా ఉంది కనెక్షన్. ఏంటి ఉండొచ్చు, ఆ, డబ్బులు వేస్ట్ అవ్వడం. ఓకే, 12th హౌస్కి ఎప్పుడు శని కనెక్ట్ అవుతున్న దృష్టిల ద్వారా డబ్బు వేస్ట్. శని ఏంటంటే వేస్ట్ చేయడంలో ఉంటాడు. ఓకే, శని వేస్ట్ చేస్తాడు డబ్బులు, అంటే ఏదో పనికి ఖర్చు పెడదామని అనుకుంటారు, అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఓకే, వేస్ట్ ఖర్చులు, ఒకటి చెడు అలవాట్లకు ఖర్చులు కావచ్చు, లేదా వేస్ట్ ఖర్చులు కావచ్చు. ఒకసారి ఇది అనవసరంగా ఖర్చు పెట్టింది, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఓకే, అలాగే వేస్ట్ ఖర్చులు కావడం, లేదా హాస్పిటల్కి వాటికి ఖర్చు అవ్వడం, 12వ ఇంటి వాటికి, లేదా వేరే దేశాలకు వెళ్ళడానికి ఖర్చు కావచ్చు. ఓకే, 12వ ఇల్లు ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంచి రిజల్ట్ కింద వస్తుంది. 3వ ఇంట్లో శని ఉన్నాడు, విదేశానికి వెళ్ళాలి, డబ్బు ఖర్చు పెట్టాం, మంచి రిజల్ట్ అవ్వచ్చు. ఓకే, శని 4వ ఇల్లు, ఛాయ సంధ్య, తల్లులు. ఓకే, రిలేషన్స్ 4th హౌస్ సాటర్న్ తోని ఎక్స్ట్రీమ్లో ఉంటాయి. చంద్రుడికి శనికి పూర్తిగా పడదు. ఓకే, 4వ ఇల్లు ఎక్కడున్నా సరే మనకి ఎమోషన్ని చూపిస్తుంది. ఓకే, 4th హౌస్ ఎమోషన్ని చూపిస్తుంది, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని చూపిస్తుంది, మీరు ఎవరినైతే అన్న తమ్ముడు అని మీ ఇంట్లో వాళ్ళనే కాకుండా బయట వాళ్ళని కూడా పిలుస్తారు కదా, మీ బంధుమిత్ర సపరివార సమేతము అంటున్నాం కదా, ఆ బంధుమిత్ర సపరివార సమేతాన్ని మీరు 4వ ఇంట్లో వేసుకోవచ్చు. కనుక 4వ ఇంట్లో ఉన్న శని ఒకటి ఏం చూపిస్తాడంటే, 2 రకాలుగా ఉంటుంది ఇక్కడ ఫలితం. ఎక్స్ట్రీమ్స్ ఉంది, పెడితే ఓ ఇంకా విపరీతంగా పెట్టేయడం, ప్రాణం తీసి కోసి బలి చక్రవర్తిలాగా తీసి పెట్టేయడం. ఓకే, కోపం వచ్చింది, నచ్చలేదు అవతలి వ్యక్తి, పూర్తిగా పాము అంట. ఓకే, ఛాయ సంధ్యతో కూడా మనకి ఇదే జరిగింది. ఓకే, ఒకరితో రిలేషన్షిప్ చాలా బాగుంది, వేరొకరితో రిలేషన్షిప్ చాలా బాగోలేదు. సంధ్యాదేవి తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంది, ఛాయాదేవి కూడా తన పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది, మిగిలిన వాళ్ళు బాగుపడకూడదు అని కోరుకుంది. ఓకే, ఇటువంటివి మీకు కనిపించవచ్చు. కానీ ఇందులో ఏంటంటే 4th హౌస్లో ఉన్న శని ఒకటి ఎమోషనల్గా ఉండే మదర్ని చూపించవచ్చు, లేదా మదర్కి ఆరోగ్యం బాగోకపోవచ్చు. ఓకే, లేదా ఈవిడ లేదా ఇతను ఎవరినైనా సరే కన్న పిల్లల వలె చూసుకోవచ్చు, లేదా ఈ 3 ఉండొచ్చు. ఓకే, 3 ఉండొచ్చు, ఎందుకంటే అందరితోని ఒకేలా ఉంటుంది రిలేషన్షిప్ అని ఎవరికి చెప్పలేము. ఓకే, సరే. ఎక్స్ట్రీమ్ రిలేషన్షిప్స్ విత్ మదర్, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయడం. ఓకే, అలాగే సవతి తల్లి ఉండడానికి అవకాశం ఉండడం. ఓకే, ఒక చోట ఉండకుండా కాన్స్టెంట్గా ప్రయాణము చేస్తూ ఉండడం, కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా, ఎందుకంటే శని మెల్లిగా కదులుతాడు. చతుర్థము చంద్రుడి యొక్క ఇల్లు, చాలా స్పీడ్గా మూవ్ అయ్యే ప్లేస్. 4th హౌస్ చంద్రుడి యొక్క ఇల్లు, చంద్రుడు ఏం చేస్తాడు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడ ఆగడు. శని ఏం చేస్తాడు, అన్నిటికంటే స్లోగా వెళ్తాడు కదా. కనుక ప్రయాణాలు ఆగడము చేయడం, ఆగడము చేయడము, ఆగడము చేయడం, ఆపోజిట్లో ఉన్నాయి రెండు, కాన్స్టెంట్గా ట్రావెలింగ్ ఉండడం. ఓకే, సరే. శని ఎక్కడున్నాడో అక్కడ రికగ్నిషన్ లేదు,
అది ఇందాకలు కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పుడు చతుర్థంలో ఉన్న శని ఎంత సహాయం చేసినా ఫలానా వారు సహాయం చేశారు అని ఇప్పుడు కుటుంబంలోనే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఉన్న ఫ్రెండ్స్, వీళ్ళు అందరికీ సహాయం చేసి ఎవరి దగ్గర మెప్పు పొందకపోగా వారి దగ్గర నుంచి ఏమిటంటారు, తెగుడుతారు వాళ్ళు, ఇంకా పొగడ్డం మానేసిన. ఓకే, ఎక్కడ చేశారు అన్న మాట ఉండక చేయలేదు, మాకు ఏదైతే చేయలేదో అది మాత్రం ఎత్తి చూపిస్తూ ఉంటారు. శని ఎక్కడుంటే అక్కడ త్యాగాన్ని కోరుకుంటుంది. అక్కడి నుంచి బయటపడితే మంచిది. జనరల్గా ఏంటి అంటే ఈ చతుర్థములో శని ఉన్న వాళ్ళతో ఇబ్బంది, అది తలుచుకొని బాధపడుతుంటారు. ఎందుకంటే మూన్ అది, అక్కడ నీరు ఉంది పూర్తిగా. ఇది శని అస్సలు నీరు లేదు, ఎంత నీరున్నా పీల్చేసుకుంటూ ఉంటుంది శని. ఓకే, మనకి ఎక్కువ తలుచుకొని బాధపడ్డము అటువంటివి చేయకుండా, హిస్టీరియా తెచ్చుకోకుండా వదిలేయడము మంచిది. సరే, తృతీయ దృష్టితో చతుర్థంలో ఉన్న శని తృతీయ దృష్టితో 6వ ఇంటిని చూస్తాడు. ఓకే, సో ఏముంటుంది, పోర్ ఇనిషియేటివ్ దేని మీద ఉంది, 6వ ఇంటి మీద ఉంది. ఓకే, డబ్బు, ఎందుకంటే 6వ ఇల్లు డబ్బు చాలా ఇంపార్టెంట్. ద్వితీయ షష్టమ రాజ్యాలు 2, 6, 10 ఇవి అర్థత్రికోణాలు. ఓకే, 6వ ఇల్లు పనికిరాని ఇల్లు కాదు, 6వ ఇల్లు కూడా పనికొచ్చే ఇల్లు. ఓకే, 6వ ఇంటి మీదకి కూడా రవి కారకత్వం వహిస్తాడు డబ్బు సంపాదన. ఓకే, రవి కారకత్వం వహిస్తాడు డబ్బు సంపాదనకి. అలాగే బుధుడు అక్కడ ఉచ్చ పొందుతున్నాడు. ఓకే, అక్కడ కూడా మీకు ఏమి ఇబ్బంది వస్తుంది అంటే వాటిన్నిటికీ ఇబ్బంది వస్తుంది. డబ్బులు వచ్చే పని తప్ప మిగిలినవి చేస్తానంటాడు. ఇతరు చతుర్థంలో ఉన్న శని వాడికి సహాయం చేయాలి, వీడికి సహాయం చేయాలి, ఇది చేయాలి, ఆ సహాయం చేయాలి, ఈ సహాయం చేయాలి. మరి నీకెవరు సహాయం చేసుకుంటారు? డబ్బు వచ్చే పని ఎలా చేస్తావు? దాని మీద కొంత ఇబ్బంది ఉంటుంది. స్వతహాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, కానీ అంటే మిగిలిన గ్రహాలు డబ్బు వైపు ఉండడమో, లేకపోతే మామూలుగా డబ్బున్న వాళ్ళై ఉండి మిగిలిన వాళ్ళని కన్నపిల్లల్లాగా చూసుకోవలసిన అవసరం ఉండేటట్టుగా ఉంటే పర్వాలేదు, కానీ ఇంట్లో కుండలు డింకీలు కొడుతున్నాయి అన్న వాళ్ళకి చతుర్థంలో శని కూడా ఉంటే అందరినీ నేను కన్నబిడ్డల్లాగా చూసుకుంటాను అని అనడం కష్టం అవుతుంది కదా. ఓకే, జబ్బులు 6th హౌస్ జబ్బులు కూడా చూపిస్తుంది. గుర్తించలేని జబ్బులు ఉండడం, డయాగ్నోసిస్కి అందకపోవడము. ఓకే, ఏం ప్రాబ్లం ఉందో తెలియకపోవడం. ఎందుకంటే శని తెలియకపోవడానికి కారణం దూరంగా ఉంటాడు, కనబడదు ఎక్కడుందో. రిజల్ట్ బాగా లేట్గా రావడం, మెల్లగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్కి కారణమై ఉండడము, అంటే క్యాన్సర్ వంటివి. ఓకే, మెల్లగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్కి కారణమై ఉండడము. అంతేగా ఇప్పుడు చతుర్థంలో శని ఉన్నాడు అందరికీ క్యాన్సర్ వస్తుంది, అంత స్పీడ్ అయిపోకండి. ఓకే, అలా రాదు, అలా ఫలితం రాదు. ఓకే, దానికి 4 వైపుల నుంచి అనలైజ్ చేయవలసి ఉంటుంది, ఒకటేదో పట్టుకొని డాన్స్ చేయకూడదు. సరే, సప్తమ దృష్టితో 10వ ఇంటిని చూస్తాడు కనుక స్ట్రిక్ట్గా ఉండే వర్క్ ప్లేస్ కావచ్చు, ఉద్యోగం చేసే ప్లేసు స్ట్రిక్ట్గా ఉన్న బాస్ అయి ఉండవచ్చును, లేదా 10 మందికి సహాయం చేస్తూ ఉండడం వలన డబ్బు బాగా సంపాదించేవారు కూడా కావచ్చు అదృష్టవశాత్తు. ఎందుకంటే వీళ్ళు సహాయం చేయడానికి ఉంటారు. ఓకే, ఎవరికైనా ఇమోషనల్గా ప్రాబ్లం ఉంది సహాయం చేస్తారు, ఎవరికైనా అవసరం ఉంది సహాయం డబ్బే కాదు, వర్క్ సహాయం. ఓకే, ఇలా చేయి, ఈ పని ఇలా చేయి సరిపోతుంది, ఆ పని అలా చేయి సరిపోతుంది. చతుర్థంలో ఉన్న శని స్వాంతన కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే నీరు భూమి కలిసిపోతున్నాయి కనుక. ఓకే, కానీ యూజువల్గా అంత మంచి కాంబినేషన్ కాదు, ఎందుకంటే వీళ్ళకే కొంత మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. ఎవరైనా ఏమైనా అన్నారు అంటే చాలా ఎక్కువసేపు బాధపడే అవకాశాలు ఉన్నాయి. కానీ పాజిటివ్ సైడ్ ఏంటి అంటే సహాయం చేయడానికి ఎప్పుడు ముందు ఉంటారు. ఇలాగే ఉంటాయి, ప్రతి దానికి ఒక పాజిటివ్ సైడ్ ఒక నెగటివ్ సైడ్ ఉంటాయి. అంతేకాని ఒక చోట గ్రహం ఉంటే సూపర్ ఫలితము, ఇంకో చోట ఉంటే నెగిటివ్ ఫలితము ఉండదు, అలా రావు. ఓకే, లేదా బాగా సీరియస్గా ఉండి బాగా వేడిగా ఉండే అత్తమామలు. ఓకే, లేదా బాగా సక్సెస్ఫుల్ అయిన అత్తమామ, ఇలా కూడా కనిపించవచ్చు. లేదా సీరియస్గా ఉండే బాసు, లేదా బాగా డబ్బు గణించిన బాసు. ఓకే, సరే, సీరియస్ అవ్వచ్చు, ఈగోయిస్టిక్ అవ్వచ్చు. రవి కదా 7th హౌస్, శని నుంచి 7వ ఇంట్లో ఉండేది రవిగా ఆలోచించుకోండి. ఓకే, రవి కారకత్వాలను అక్కడ వేసుకోండి. ఓకే, ఇలా సులువుగా గుర్తు పెట్టుకుంటే మీకు కనెక్ట్ చేసుకోవడం ఈజీ, అంతకని ఇంకేం లేదు. ఈ ప్రయాసంతరికి కారణం ఏంటి అంటే సులువుగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, 10వ దృష్టితో 1వ ఇంటిని చూస్తున్నాడు. ఓకే, 1వ ఇంటిని చూస్తున్న శని 10వ దృష్టితో చతుర్థంలో ఉన్నవాడు
ఏంటి అర్థమవుతుంది? బాగా కష్టపడ్డానికి, కష్టపడిన తర్వాత కూడా మెప్పు పొందలేకపోవడానికి కారణమై ఉండి దానికోసం బాధపడుతూ ఉంటాడు. నాకు మెప్పు రావట్లేదు. ఎందుకంటే కార్మిక్ కనెక్షన్లో ఏమొస్తుంది అంటే బాధ. ఏం బాధ వస్తుంది? నాకు ఇప్పుడు ఈ విషయంలో మెప్పు పొందలేకపోతున్నాను. అక్కడే మళ్ళీ సౌఖ్యం. మెప్పు పొందాడు వెంటనే ఓహోహోహోహోహో మంచి ఆనందం. ఎందుకంటే హేతు ఎప్పుడు ఒకటే ఉంటుంది. చాగంటి వారు చెప్పినట్టు ఎక్కడి నుంచి అయితే బాధ వస్తుందో అక్కడి నుంచే మళ్ళీ సుఖం ఉంటుంది. అందులో నుంచే బాధ, అందులో నుంచే సుఖము వస్తుంది. రెండు వేరు వేరు ఉండవు. సరే, శని పంచమంలో, పంచమంలో ఉన్న శనిని చూడండి. శని పంచమానికి ఏమేమి కారకత్వాలు ఉన్నాయి? యూజువల్గా పిల్లలు, మన కింద పనిచేసేవారు, ఓకే, మన ప్రేమ వ్యవహారాలు, మనం చేస్తున్న ప్రామిస్లు, మనకి వచ్చే పొజిషను, పవరు, మన డైజెషన్ సిస్టమ్, ఇవన్నీ ఎలా ఉంటాయి. అలాగే ఇంద్రాది దేవతలు. ఎందుకంటే ఈయన ఎందుకు వచ్చారు? కూర్మావతారము ఇంద్రాది దేవతలకి పట్టం కట్టి పెట్టడానికి వచ్చారు. రైట్? అమృతం తీసుకొని వచ్చి అమృతం తాగండి, ఇక పైన మీకు మరణం ఉండదు అన్న రేంజ్కి తీసుకురావడానికి కారణము కూర్మావతారము. సరే, ఎక్కడ పంచమంలో శని ఉన్నాడు కాబట్టి ఏంటి? పిల్లలు మీరు చేసిన పనిని రికగ్నైజ్ చేయరు. మీరు ఇంత కష్టపడి పనికి పైకి తీసుకొని వచ్చారు, వాళ్ళని కష్టపడి చదివించారు అన్న విషయాన్ని, లేకపోతే మీరు మీ కింద పనిచేస్తున్న అధికారులు ఎవరైతే ఉంటారో, ఓకే, వాళ్ళెవరు మీ మీ గొప్పతనాన్ని, మీరు చేసిన త్యాగాన్ని గుర్తించకపోవచ్చు, లేదా మీరు చేసిన పనిని గుర్తించకపోవచ్చు. ఓకే, ఉద్యోగం విషయంలో జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. ఫిఫ్త్ హౌస్ రవికి మళ్ళీ కారకత్వం. రవి ఉద్యోగానికి కారకుడు. డబ్బు సంపాదనకి రవి చాలా ఇంపార్టెంట్ గ్రహము. ఓకే, ఎందుకంటే రవి 10వ ఇంట్లో దిగ్బలాన్ని పొందుతున్నాడు. కనుక ఇప్పుడు పంచమంలో ఉన్న శని ఏం చేస్తాడు? ఎంప్లాయర్ దగ్గర ప్రాబ్లమ్ని తీసుకొస్తాడు. తన బాస్ తోని ఇబ్బంది ఉండడం, ఓకే, లేదా ప్రమోషన్ రాకపోవడం, పొజిషన్ తెచ్చుకోలేకపోవడం, కారణం ఏమైనా కావచ్చు. అలాగే మంచి డైజెస్టివ్ సిస్టమ్కి, మంచి అరుగుదలకి, ఏం తిన్నా, కొండలు రాళ్ళు తిన్నా కొందరికి అరిగిపోతూ ఉంటుంది, అరుగుదలకి రవి కారణం. ఓకే, ఎందుకంటే లోపల జఠరాగ్ని ఉంటుంది. కడుపులో ఉన్న అగ్ని మనం తింటున్నది కాలుస్తూ ఉంటాడు కదా లోపల. అహం వైశ్వానరో భూత్వా అంటాడు కదా అతను. అందుకని ఆ కడుపులో ఉన్నది కూడా రవి. ఓకే, ఆ రవికి ఎగెయిన్స్ట్గా ఉంటుంది. శని చేసే పనల్లా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి సులువుగా. ఎలాగంటే రవి ఏం చేస్తున్నాడో దానికి వ్యతిరేకంగా నేను చేస్తాను. నాకు రవి అంటే పడదు, నేను ఎగెయిన్స్ట్గా చేస్తూ ఉంటాను రవికి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. రవి మళ్ళా మెటబాలిజంకి, డైజెషన్కి కారకుడు. ఓకే, సో వీటికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం, ప్రమోషన్ రాలేకపోవడం, ఓకే, అలాగే ప్రేమ వ్యవహారాల్లో మోసగింపబడడం. ఎందుకంటే శనికి త్యాగం చేయడం చాలా బాగా వచ్చు. ఓకే, రవి త్యాగాన్ని కోరుకోడు, ప్రేమ కోరుకుంటాడు. ఓకే, ఈ త్యాగాన్ని కోరుకునే వాళ్ళు జనరల్గా ప్రేమలో సఫలం అవ్వడం చాలా కష్టం. ఓకే, ఎందుకంటే ప్యాథోస్ దీనిలో ఉంటారు. వాళ్ళ సెటప్ ప్యాథోస్లో ఉంటుంది. వాళ్ళు ప్రేమ వ్యవహారంలో ఈ సక్సెస్ఫుల్ అవ్వడం చాలా కష్టం. రెండోది, ఎవరి మీదన ప్రేమ కలగాలి అని అంటే నీరు ఉండాలి. నీరు కారణము ప్రేమకి. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నీటి గురించి మాట్లాడాం. శని దానికి వ్యతిరేకి పూర్తిగా. అందుకే ప్రేమ కలగాలి అన్నా కూడా ఆ నీటికి వ్యతిరేకంగా ఉంటాడు. ఓకే, ఎందుకంటే నీరు ఎమోషన్కి కారణము, ప్రేమకి చంద్రుడు కారణం. శని దాన్ని వదిలిపెట్టమంటాడు. అసలు ఎందుకు ప్రేమ పెట్టుకుంటున్నాం? పెట్టుకోకూడదు. శని అది దానికి కారణం. కర్మకి కారకుడు కదా, ప్రేమ పనికిరాదు. ఓకే, శని పంచమంలో ఉన్నప్పుడు జాతకుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరికి? సబార్డినేట్స్కి, తన కింద పనిచేస్తున్న వాళ్ళకి, పిల్లలకి, అన్ని రకాలుగాను సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇతను మాత్రం పాపం చాలా కష్టాల్లో ఉంటాడు. అయినా కూడా కింద పనిచేసే వాళ్ళకి చాలా బాగా సహాయం చేయగలడు. ఓకే, తృతీయ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు. సో పెళ్లి చేసుకోవడానికి ఇనిషియేటివ్ సరిగ్గా తీసుకోకపోవడం, పెళ్లి ఆలస్యం కావడం, ఒకవేళ ఆలస్యం అవుతోంది, ఎందుకు అవుతోందో దాన్ని సరిగ్గా చూసుకోవడము, ఫలానా కారణానికి ఆలస్యం అవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంట్లో వాళ్ళు సరిగ్గా సంబంధాలు చూడడం లేదు అనుకుందాం. ఉదాహరణకి 30 ఏళ్ళు వచ్చేసాయి అనుకుందాం. ఇతనికి తెలిసి ఇంక పెళ్లి చేసుకోవాలి, మరో 2 ఏళ్ళు పోతే పెళ్లి అవడం కష్టము, నేటికి ఉన్న కాలమాన పరిస్థితికి. ఆనాటికి ఏముంటే అది చూసుకోండి.
ఎందుకంటే కాలమానాన్ని బట్టి మారుతుంది. ఏదో ఉదాహరణకు 32 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంక పెళ్ళి అవ్వట్లేదు, మనం అర్జెంటుగా మా ఇంట్లో వాళ్ళు చూడడం లేదు, మనం ఏం చెయ్యాలి దీనికి? సరే మరొకరికి ఎవరికైనా చెప్దామా? ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అంటారు. ఆ చెప్పడానికి, ఇంకొకరిని వెతుక్కోవడానికి ప్రయాస, ఇంట్రెస్ట్ చూపించకపోవడము, వాళ్ళు చూస్తారులే అని అనుకోవడం. ఓకే, ఇది కనిపించవచ్చు. లేదు ఏదో ప్రాబ్లం వస్తుంది, భార్యతో ఏదో ఇబ్బంది వస్తుంది, దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం సరిగ్గా చెయ్యలేకపోవడం, లేదా ఏమి చేసినా దాంట్లో సఫలాన్ని పొందలేకపోవడం. ఓకే, లేదా ఇంతే విధి అని ఊరుకోవడం. ఓకే, ఎందుకంటే శని ముసలివాడు, ప్రయత్నం గట్టిగా చేయలేడు. ఓకే, అందుకే ముసలాళ్ళు ఏం చేస్తారు, మిగిలిన వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. బ్లేమ్ చేస్తాడు శని. ఓకే, ఇది ఇలా అవ్వడానికి కారణం అవతలి వాడు అంటారు. ఇందులో అన్ని ఫలితాలు అన్ని చోట్ల రాకపోవచ్చు. కారణాలు ఏంటి అంటే, శనిని ఇంకోటి చూస్తూ ఉండొచ్చు. శని ఇక్కడ పంచమంలో ఉన్నాడు, కానీ మరో చోట నుంచి మరో గ్రహం మరో వైపు నుంచి ఉండవచ్చు. కనుక అందరికీ అన్ని ఫలితాలు వస్తాయని చెప్పలేము. ఓకే, అలాగే శని 7వ దృష్టితో, పంచమంలో ఉన్న శని 7వ దృష్టితో 11వ ఇంటిని చూస్తాడు. కనుక తనకంటే పెద్దవాళ్ళైన అన్నలు, అక్కలు, ఇలాంటి వాళ్ళు కొంత అహంకారాన్నో అహంభావాన్నో కలిగి ఉండడం కావచ్చు, బాగా సెటిల్ అయి ఉన్న వాళ్ళై కావచ్చు. ఓకే, రవి యొక్క సిగ్నిఫికేషన్స్ వాడండి అక్కడ. ఓకే, లేదా తన కోడళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే పంచమాతు సప్తమం కోడళ్ళు, అల్లుళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తారు. ఓకే, వాళ్ళు బాగా సెటిల్ అయి ఉన్న వాళ్ళు, లేదా బాగా గర్వంతో ఉన్న వాళ్ళు కావచ్చు. సరే, ఆరవ శని ఎక్కడ ఉంటాడో అక్కడి నుంచి 6వ ఇల్లు లెక్క పెడితే, లేదా ఎక్కడి నుంచి అయితే శని అష్టమంలో ఉంటాడు, 10వ ఇంటి నుంచి అష్టమంలో ఉంటాడు పంచమంలో ఉన్న శని. ఓకే, ఇందుకు యాక్చువల్గా ప్రాబ్లం ఎందుకు రావట్లేదు, గుర్తింపు రావట్లేదు, లేకపోతే పేరు రావడం లేదు. వర్క్ చేస్తున్నప్పుడు తను వర్క్ చేస్తాడు, పేరు ఇంకొకరికి వస్తూ ఉంటుంది. ఓకే, లేదా పని చేస్తున్నాడు, పని మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు నచ్చట్లేదు ఈ పని, కానీ చెయ్యక తప్పట్లేదు, వేరే పని నాకు రాదు, ఈ పనే వచ్చు, కానీ పని ఈ చేయడం వల్ల నాకు గౌరవం రావట్లేదు. ఓకే, లేదా గుర్తింపు రావట్లేదు, లేదా ప్రమోషన్ రావట్లేదు, లేదా కావాల్సినంత జీతం రావట్లేదు, ఏదో ఏదో వెలితి ఉంది. ఓకే, లేదా అసలు ఉద్యోగమే రావట్లేదు. పంచమంలో శని, ఉద్యోగమే రావట్లేదు, వేరే ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాడు, ఉద్యోగం రావట్లేదు ఏమీ. ఓకే, లేదా ఉద్యోగం రావడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే పంచమం ఉద్యోగానికి కారణం కూడా అవుతుంది. రాజ్యం నుంచి అష్టమంలో ఉంటుంది కాబట్టి ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మార్పు, అందుకే ప్రమోషన్ అంటారు 5వ ఇల్లు. ఓకే, కార్మిక్ కనెక్షన్ దేనికి ఉంది? పంచమం నుంచి 2వ ఇంటికి కార్మిక కనెక్షన్ ఉంది. కనుక కుటుంబానికి బద్ధుడై ఉన్నవాడు, అక్కడి నుంచి ఎస్కేప్ లేదు. మళ్ళీ నీకు నచ్చని నచ్చపోని ఇంకోటవని మరొకటి చేయని, పంచమంలో ఉన్న శని చచ్చినట్టు. చాలా విషయాలు పంచమంలో ఉన్న శనికి ఏంటవుతుందంటే, కుటుంబ పరంగా చాలా విషయాలు నచ్చకపోవచ్చు. ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు, ఇవి రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. కానీ దాన్ని ఏమీ మార్చడానికి అవ్వదు, ఎందుకంటే ఏది మార్చినా ఇంకోటి బెసిగిపోతుంది. 4 పిల్లర్స్ ఉంటాయి, ఒక పిల్లర్ పక్కకు తప్పిద్దాం అంటే ఇంకోటి బెసుగుతుంది, అందుకని అలా చేయడానికి కుదరదు. ఓకే, వాళ్ళు కొంచెం లేట్ అయ్యేటట్టుంది, ఇది ఇంకా 6th హౌస్ దగ్గరకు వచ్చాం మనం. ఎందుకంటే శనికి చాలా ఉంటాయి కారకత్వాలు, ఇప్పటికే నేను సగం వదిలేసాను, చాలా వరకు విషయాలు వదిలేశాను. శని 6వ ఇంట్లో, శనికి ఎవరు శత్రువులుగా ఉన్నారు అంతే కదా, చంద్రుడు, రవి. ఓకే, లేదా రవి నుంచి తీసుకుంటే రాహు, కేతు. అంటే నా ఉద్దేశం కూర్మావతారం నుంచి తీసుకుంటే రాహు, కేతు. 6వ ఇంటిని తీసుకుంటే గెలుపు మెల్లగా రావడం. ఓకే, ఎందుకంటే రొటీన్, మెల్లిగా పనిచేస్తారు. మెల్లగా పనిచేసే వృత్తులు కొన్ని ఉంటాయి. ఓకే, ఇప్పుడు గానుగు తిప్పాలనుకోండి, మెల్లగానే తిప్పాలి, దాన్ని స్పీడ్గా తిప్పేయడం కుదరదు. ఓకే, మెల్లగా పనిచేసే వాటిల్లో బ్రహ్మాండంగా పనిచేస్తారు వీళ్ళు. ఓకే, 6th హౌస్ సాటర్న్. ఓకే, 6వ ఇంట్లో శని. చెడు అని ఏది చెడు లేదు. ఓకే, ఏది 12 హౌసెస్లో ఏ గ్రహాన్నైనా వేసుకోండి, 12 గళ్ళలో ఏ గ్రహాన్నైనా వేసుకోండి, పూర్తి చెడు లేదు, పూర్తి మంచి అంతకంటే లేదు. ఇలా ఎవరైనా చెప్తున్నారంటే తప్పు, అలా రాదు. ఓకే, జస్ట్ చేస్తున్న పని దానికి తగ్గట్టుగా ఉంటే సంతోషంగా ఉంటాడు మనిషి. ఎందుకు జాతకం చూపించుకుంటారు అని అంటే,
నీవు ఏ పని చేస్తే సుఖంగా ఉంటావో తెలుసుకుని దానికి తగ్గట్టుగా నీ మనసును నువ్వు ట్యూన్ చేసుకుంటే, నువ్వు చేసే పని చేసుకుంటే హాయిగా ఉంటావు. ఓకే, అంతకన్నా ఇంకేం లేదు. అందుకు జాతకం చూసుకునేది. సరే. ఆ, పని చేసే చోట లేబర్ పెట్టడం, చాలా కష్టపడి పని చేయవలసి రావడం, లేదా సిక్స్త్ హౌస్ డిసీజెస్కి, రోగాలకి కారణం, మెల్లగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్, లేదా కంటికి కనబడని డిసీజెస్, లేదా రోగం ఉంది కడుపులోనో ఒంట్లోనో ఎక్కడో ఉంది, ఈ రకరకాల టెస్టులు చేస్తున్నారు, డాక్టర్లు పెదవి విరిచేస్తున్నారు, తెలియట్లేదు ఎక్కడుందో జబ్బు, ఎందుకు ఇబ్బంది వస్తుందో చెప్పలేకపోతున్నారు. ఓకే, విపరీతమైన శారీరక శ్రమ చేయవలసిన అవసరము ఉండడం. ఓకే, లేదా లోన్లు గీన్లు కట్టవలసింది ఎక్కువ ఉండడం. ఈ 12లోని శని లేకపోతే 6లో శని ఏంటి అంటే ఈ రెండు ఉండవు. లోన్లు, కోర్టు కేసులు, ఆ, రోగాలు, ఆ, తర్వాత ఆ, ఏమంటారు, ఆ, కనిపించని రోగాలు, ఇటువంటివి ఏమైనా ఉండొచ్చు. లేదా పెద్ద పెద్ద వాళ్ళతో పోటీ ఉండడం. ఓకే, పెద్ద వాడితో ఫైటింగ్ అంటే యూజువల్గా ఫైటింగ్ అనే కాదు, పోటీ ఉండడం. వేరే వ్యక్తి ఎవరో చాలా పెద్దవాడు ఉంటాడు, అతనికి ఇతను పోటీగా ఉంటాడు. ఓకే, అలా కూడా పనికి వస్తుంది. ఆ, చూడండి, రాహుకేతువుల మీద ఎంత రవి చంద్రులు వీళ్ళు గెలిచినా గ్రహణం పడుతోంది, మళ్ళా గ్రహణం వదిలేస్తుంది కదా. గ్రహణం పట్టినప్పుడు మళ్ళీ రాహు గెలుస్తున్నాడు లేదా కేతువు గెలుస్తున్నాడు, ఆ తర్వాత మళ్ళా రవి గెలుస్తున్నాడు. కనుక గెలిచిన ఎక్కువ కాలము ఆ ఆనందము నిలబెట్టుకోలేకపోవడం, ఆరో ఇంట్లో శని. ఓకే, ఉండవచ్చు అని అల్టిమేట్గా ఎలా చూస్తాము? అలా గెలుపు ఓటమి ఇవి చూడాలంటే నవాంశ దశాంశ ఇవి చూసి తీరాలి. ఏం చూడకుండా ఉత్త ఆరో ఇంట్లో శని వేసుకొని బాగాలేదు అని అనుకోవడం, మరి ఇదేంటి అన్ని బాగాలేనివి కదా ఇచ్చారు, చెప్పానేమో. మెల్లగా చేసే పనులు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎయిర్ కండిషనర్ తయారు చేయాలి, కొత్త రకం ఎయిర్ కండిషనర్ తయారు చేయాలి. ఇప్పుడు ఏదో 1000 రూపాయలు అవుతుంది అనుకున్నాం, ఎయిర్ కండిషనర్ వాడితే 1000 రూపాయలు కరెంట్ అవుతుంది ఉదాహరణకి. దీన్ని 400కు చేయాలి అంటే ఇంకో కొత్త టెక్నాలజీ రావాలి. ఓకే, ఎయిర్ కండిషనర్ శనితో వస్తుంది. ఫ్రిడ్జ్ తయారు చేయాలి, శని. చల్లగా ఉండేవన్నీ శని కారకుడు. ఓకే, లేదు ప్రస్తుతానికి ఏదో డీప్ ఫ్రీజర్ పెట్టాడు, డీప్ ఫ్రీజర్ కి ఇన్నాళ్ళు ఉంటుంది అనుకుందాం, ఇంకేదో డీప్ ఫ్రీజర్ తయారు చేస్తాడు 1,00,000 సంవత్సరాలైనా సరే చెడిపోకుండా, అది కూడా శని. ఉప్పుకు శని, ఎందుకంటే ప్రిజర్వేటివ్ ఎక్కువ కాలం ఉండడానికి శని కారకుడు కదా. ఆవకాయల్లో మనం ఉప్పేస్తాం, అందుకే అది శని. ఓకే, సరే. సిక్స్త్ హౌస్లో శని ఉన్నప్పుడు ఫిజికల్ లేబర్ చేయవలసి ఉండడము, లోన్ పేమెంట్స్, చాలా పెద్ద పెద్ద లోన్స్ తీసుకుని మెల్లగా లోన్స్ కట్టవలసి ఉండడము. దీనివల్ల ఏం తెలుస్తుంది? పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఎస్టాబ్లిష్ చేయాలి, 50 సంవత్సరాల లోన్లు, 30 సంవత్సరాల లోన్లు అవి వస్తున్నాయి కదా. కనుక ఎందుకు చెడే ఉందని ఎందుకు అనుకుంటున్నారు? మంచి కూడా చాలా ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి, పెద్ద లోన్స్ తీసుకోవాలి, లాంగ్ టర్మ్ లోన్స్ పే చేయాలి, మంచి కూడా ఉండవచ్చు. అక్కడి నుంచి 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, అక్కడి నుంచి అది కూడా మంచి రావచ్చు. లేట్ గా వస్తుంది రికగ్నిషన్. ఓకే, లేదా రికగ్నిషన్ రాకపోవడం. ఓకే, అలాగే తృతీయ దృష్టితో ఆరో ఇంట్లో ఉన్న శని మూడవ దృష్టితో 8వ ఇంటిని చూస్తాడు. ఇన్హెరిటెన్స్ ఎక్కడ ఉంది, దాన్ని తెచ్చుకోవడానికి పెద్దగా ప్రయాస చేయకపోవడం. ఓకే, పెద్దగా ప్రయాస చేయకపోవడం. సరే, లాంగ్ టర్మ్ ఇల్నెస్, కోర్ట్ కేసు. కోర్ట్ కేసు ఉంది అంటే చెడు అవుతుందని కాదమ్మా. చాలా పెద్ద పెద్ద వాళ్ళకి చూడండి, మీరు సెలబ్రిటీస్ గట్రా ఉంటారు, వాళ్ళకి ఎన్ని కోర్టు కేసులు ఉంటాయి చూడండి. మీలాగా నాలాగా సాధారణ వ్యక్తులకి ఏ కోర్టు కేసు ఉండదు. పెద్ద పెద్ద వాళ్ళకే ఉంటుంది కోర్టు కేసు. కోర్టు కేసు ఉంది అంటే చాలా పెద్దవాడు అనమాట. ఓకే, అంతేకాని కోర్టు కేసు చెడు, పొరపాటు పడుతున్నారు. ఇవే సగం సగం తెలుసుకోవడం ఉంటుంది. కోర్టు కేసు ఏం చెడు కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళకే ఉంటుంది కోర్టు కేసు, మామూలు వాళ్ళకి ఉండదు. సప్తమ దృష్టితో శని 12వ ఇంటిని చూస్తాడు, అక్కడ వేడిగా ఉంది. ఓకే, కనుక డబ్బు వేస్ట్ అవ్వడం. ఓకే, ముఖ్యంగా శని 12వ ఇంటి మీదకి 6వ ఇంటి నుంచి చూస్తున్నాడు, డబ్బు వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు మనిషి రకరకాల కారణాలు, లేదా చాలా తొందరగా ఖర్చు పెట్టడానికి చూస్తాడు. ఇది ఉంది కదా, సరే ఇది అర్జెంటుగా కావాలి మనకి, కాబట్టి ఈ డబ్బు అర్జెంటుగా ఇది ఖర్చు పెట్టి ఇది చేయండి, అది కూడా పనికొస్తుంది, అలా కూడా వస్తుంది. 6వ ఇంట్లో శని, సారీ, ఆరవ దృష్టి, ఏంటంటారు, 8వ ఇంట్లో ఎక్కడి నుంచి ఉంటాడు అంటే 11వ ఇంటి నుంచి.
ఓకే, మెల్లిగా స్ప్రెడ్ అయ్యే డిసీజ్లు. ఓకే, ఎందుకంటే 11వ ఇల్లు కూడా షష్టమతో షష్టం అవుతుంది కాబట్టి మెల్లిగా స్ప్రెడ్ అయ్యే రోగాలు. కానీ ఖచ్చితంగా రోగాల నుంచి విముక్తి. కార్మిక్ కనెక్షన్ ఎక్కడుంది? 10వ దృష్టి 3వ ఇంటి మీద పడుతోంది కనుక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మీ పార్ట్నర్స్, బిజినెస్ లో ఉండే పార్ట్నర్స్, వీళ్ళందరితోనే మీకు కార్మికంగా కనెక్షన్ ఉంది. కార్మికంగా కనెక్షన్ ఉందంటే అర్థం ఏంటి అంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికి కుదరదు. ఇది కర్మ. కాబట్టి దీంట్లో నుంచి పాజిటివ్ ఉంటుంది, దాంట్లో నుంచి నెగటివ్ కూడా ఉంటుంది. ఓకే, శని 7వ ఇల్లు. చాలా మంది ఇదేదో నెగిటివ్, ఇదేదో పాజిటివ్, రెండు వ్యూహాలు ఉన్నాయి మార్కెట్లో. ఒకటి ఏంటి అంటే శని సప్తమంలో ఉన్నాడు చెడు అని కొంతమంది ప్రచారం, శని సప్తమంలో ఉన్నాడు మంచి అని కొంతమంది ప్రచారం. అలాగే అలా రాదు రిజల్ట్. ఓకే, దయచేసి అలా చెప్పద్దు. ప్రతి గ్రహానికి ఎక్కడున్నా కొన్ని పాజిటివ్లు కొన్ని నెగటివ్లు ఉంటాయి. ఓకే, ఏమున్నాయి? ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడో అక్కడ నుంచి శని ఇప్పుడు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నాడు కదా, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ దిగ్బలంలో ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ హౌస్ మీదకి వేడిని ఇస్తున్నాడు, సప్తమంలోకి సలవాని ఇస్తున్నాడు. ఇప్పుడు మొగుడు పెళ్ళాం లేదా భార్య భర్త ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఆపోజిట్ ప్రవృత్తిలో ఉన్నారు. ఒకరు హైలీ ఎమోషనల్, ఇంకొకరు అసలు ఎమోషన్ లేదు. ఓకే, శని ఎక్కడ ఉంటాడో అక్కడ ఎమోషన్ లేదు, డ్రై. శని ఆపోజిట్ లో నీరు నిప్పు రెండు ఉన్నాయి, అలా తీసుకోవచ్చు. ఎందుకంటే శని చంద్రుడికి రవికి ఇద్దరికి కూడా వ్యతిరేకంగా ఉంటాడు. యువతల పక్క మీకు నీరు ఉంది కాబట్టి ఈ వ్యక్తి ఎమోషనల్ గా ఉన్నాడు. భార్య లేక భర్త ఎమోషన్ లేదు. అంటే ఏంటంటే నేను ఇంత కష్టపడుతున్నాను, నా భార్య అసలు ఏమిటో నన్ను అప్రిషియేట్ చేయదు. ఓకే, నా కష్టాన్ని గుర్తించదు నా భార్య. ఓకే, లేక భర్త ఎవరైతే. రెండోది, నాకు ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఏంటో అసలు నేను ఎంత తిట్టినా అసలు మనిషి కదలనే కదలడు, షేమ్లెస్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిస్సిగ్గుగా ఉన్నాడా లేకపోతే నిస్సిగ్గుగా ఉందా అన్నట్టుగా అనిపించడం. ఓకే, అన్ని చోట్ల వస్తాయని చెప్పలేం కానీ ఆ లగ్నాలు ఆ నక్షత్రాలు చాలా ఇంపార్టెంట్. అన్ని చోట్ల ఇది వస్తుందని చెప్పలేము కానీ ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శని డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉన్నాడు, ఒక స్పెషల్ పొజిషన్స్ శనికి. ఓకే, అలాగే రోగగ్రస్తమైన స్పౌజ్ ఉండడం. ఓకే, భార్య లేక భర్తకి ఏదైనా రోగం ఉండడం. ఓకే, తర్వాత ఎక్కువ కాలము బ్రతకడం ఈ మనిషి జాతకుడు, లేదా ఎప్పుడు ఎమోషనల్ గా గొడవలు పడడం. ఓకే, కానీ ఎక్కువ కాలము విడాకులు తీసుకోకుండా ఉండగలగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ విడాకులు ఎక్కడి నుంచి చూస్తాం? D1 నుంచి చూడము, నవాంశ నుంచి చూడవలసి ఉంటుంది. కనుక ఇందులోని ఏం తెలుసుకున్నాము అంటే ఇమోషనల్ గా భార్యాభర్తకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు ఇమోషన్ లేకుండా. ఈ ఈ నేటివ్ ఎవరైతే ఉన్నారో, జాతకుడు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇమోషన్ లేకుండా ఎందుకున్నావు, నేను ఇంత కష్టపడి నీకు ఇవన్నీ చేస్తున్నాను, నా బాధను ఎందుకు గుర్తించవు, నా శ్రమను ఎందుకు గుర్తించవు. ఓకే, సో ఇమోషన్ లెవెల్ డిఫరెన్సెస్. తృతీయ దృష్టితో భవిష్యత్తుకి చేయవలసిన ప్రణాళికల మీద ఆలస్యము అవుతూ ఉండడం, లేదా సరిగ్గా ప్రణాళిక చేసుకోలేకపోవడం. ఓకే, లేదా డెసిషన్ మేకింగ్ చాలా మెల్లిగా ఉండడం స్పౌస్ది. ఓకే, సప్తమం నుంచి తృతీయంలో ఉండడం వల్ల చాలా మెల్లిగా డెసిషన్స్ తీసుకునే వ్యక్తి అయి ఉండడం, లేదా జాతకుడే మెల్లిగా డెసిషన్స్ తీసుకునే వ్యక్తిగా కూడా ఉండవచ్చు. ఏ కారణానికైతే అవును, ఫ్యూచర్ మెల్లగా ఉంది, మెల్లిగా నడుస్తుంది, మనం ఇంకా కొంచెం కష్టపడి ఇంకొంచెం చేయవలసి ఉంటుంది అన్నది జాతకుడు యొక్క ఇదై ఉంటుంది. ఓకే, ఎందుకంటే జాతకుడు ఇటువైపు ఇప్పుడు లగ్నంలో రవి చంద్రుడు ఉన్నట్టు తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, ఫస్ట్ హౌస్ చెప్పేశాను. 6th సాటర్న్ ఎక్కడి నుంచి అయితే శని నుంచి 6వ ఇల్లు. ఓకే, 12వ ఇంట్లో ఉంది ఇప్పుడు. శని నుంచి 6వ ఇల్లు అంటే 12వ ఇంటి నుంచి అష్టమంలో ఉంది ఈ శని. 12వ ఇంటి నుంచి అష్టమంలో ఉన్న శని డబ్బు వేస్ట్ అవ్వడం, ట్రావెల్స్ మీద డబ్బు ఖర్చు అవ్వడం,
లేదా 12వ ఇంటికి సంబంధించిన ఖర్చులు అవుతూ ఉండడం, లేదా పడకటింటి సుఖము లేకపోవడం, గొడవలుండి ఇద్దరు విడిపోవడం కూడా కనిపిస్తుంది. ఇంకా 12th హౌస్, ఇంకా గొడవ పడుతున్నారు ఇద్దరు, ఇద్దరు పడకలు దూరంగా ఉన్నాయి. ఓకే, 12th హౌస్. శని పూర్తిగా తీసేస్తాడు కూడా కొన్నిటిని, కానీ అది ఎక్కడి నుంచి కన్ఫర్మ్ చేసుకుంటాము? నవాంశ చూడవలసి ఉంది. ఓకే, 7th హౌస్ వల్ల డివోర్స్ వచ్చిందా అన్నది మీకు మిగిలిన గ్రహాలు కూడా చూస్తాం. ఫస్ట్ హౌస్ లో ఏముంది, శని ఒక్కడే ఉన్నాడా సప్తమంలో, ఇంకెవరైనా కలిసి ఉన్నారా, 12వ ఇల్లు ఎలా ఉంది, దీనివల్ల కొంత ఐడియా వస్తుంది. నక్షత్రాలు వాడండి, మరికొంత ఐడియా వస్తుంది. నవాంశ చూడండి, చాలా మంచి ఐడియా వస్తుంది. దశ ఖచ్చితంగా చూడండి. విడిపోదాము అని అనేసుకుంటే సరిపోదు, దశ దానికి అనుకూలంగా లేకపోతే మీకు ఎప్పుడో వస్తుంది డివోర్స్. ఓకే, ముఖ్యంగా శని సప్తమంలో లేటుగా కూడా రావచ్చు. సరే, దశమ దృష్టితో 4వ ఇంటి కనెక్షన్ లో ఉండడం. సో తల్లితో కానీ, తన మాతృదేశంలో కానీ, లేదా తను ఎక్కడైతే పుట్టాడో అక్కడ ఉండే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కానీ చాలా కార్మికమైన సంబంధాలు. ఏం లేదు, ఈ కార్మికమైన సంబంధాలు అంటే అవి తెంచుకోలేము, అవేవో కొంత ఇబ్బంది పెడుతున్నాయి, కొంత సుఖాన్ని ఇస్తున్నాయి, రెండు ఉంటుంది. ఆ దశమ దృష్టితో శనితో ఈ చికాకు ఏంటంటే మంచి సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది, కానీ నన్ను తెంచుకోవడం కుదరదు. ఓకే, శని 8వ ఇంట్లో. ఓకే, శని 8వ ఇంట్లో ఉంటే, 8వ ఇల్లు ఇన్హెరిటెన్స్ కి కారణము. తండ్రి గారికి ఆయుర్దాయము చాలా బాగా ఉన్నది. నీకు ఇన్హెరిటెన్స్ ఎప్పుడు వస్తుంది? తండ్రి గారు వెళ్ళిపోతే వారి ఆస్తి వస్తుంది. ఓకే, నీకు ఆస్తి రావడం ముందు ఆలస్యంగా ఉంది, లేదా ఆస్తి రావడానికి ఇబ్బందిగా ఉంది, లేదా నీకు ఆస్తి వచ్చిన పెద్దగా ఉపయోగం లేదు, ఎందుకంటే అష్టమంలో శని ఉన్నాడు. ఓకే, తర్వాత అష్టమ శని. అబ్బాయిలు జనరల్గా, అబ్బాయిలకు ఏంటి అంటే రోగ రోగం ఉన్న అత్తమామలు వచ్చి ఆధారపడడం, లేదా ఏ ఆధారము లేని అత్తమామలు వచ్చి ఇతని మీద ఆధారపడడం. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఏదో కొడుకు పోయాడో, లేకపోతే ఏ కొడుకు లేడు, ఎవరు చూసేవాళ్ళు లేరు, ఇతని మీద ఆధారపడి ఉన్నారు. డబ్బు గురించి కాకపోయినా లేబర్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డాక్టర్ అపాయింట్మెంట్లు ఉంటాయి, వాళ్ళని తీసుకెళ్ళాలి. ఓకే, శని ఎక్కువ లేబర్ని చూపిస్తాడు, డబ్బు కూడా చూపిస్తాడు, కానీ ఎక్కువ శాతం ఫిజికల్ లేబర్ కనిపిస్తుంది. ఓకే, అలాగే తృతీయ దృష్టితో 10వ ఇంటి మీదకి దృష్టి వస్తుంది. జనరల్ గా 8th హౌస్, 8వ ఇంట్లో శని ఉన్నాడు, ఆయుర్దాయం చాలా బాగుంది అని అంటారు. తీసుకోవచ్చు, ఆయుర్దాయం చాలా బాగుంది. ఒక్కోసారి ఏమవుతుంది అంటే 6వ ఇల్లు బాగోలేదు, అష్టమంలో శని ఉన్నాడు అనుకోండి, ఆయుర్దాయం బాగుంది కానీ రోగగ్రస్తమై ఉంది కళేవరము. సో అనుభవిస్తూ ఉంటాడు ఆ బాధని, కానీ ప్రాణం వెళ్ళిపోదు. ఓకే, కొంతమందిని చూస్తారు చూడండి, చాలా కాలం ఐసీయూలో పెట్టుకుని అలా ఉంటారు, అష్టమంలో శని, 6వ ఇల్లు బాగోలేదు. ఓకే, సరే. తృతీయ దృష్టితో 10వ ఇంటి మీద పడుతుంది. అష్టమంలో ఉన్న శని ఉద్యోగం వెతుక్కోవడానికి చేయవలసిన ప్రయత్నము చేయవలసిన సమయంలో సరైన కాలంలో చేయకుండా లేట్ అవ్వడం. ఓకే, చేద్దాంలే ప్రయత్నం ఉద్యోగానికి, ఓకే, అలాగా ఆలస్యం చేస్తూ ఉండడం ప్రయత్నం, లేదా మెల్లిగా జీవితంలో సెటిల్ అవ్వడం, లేట్ అవ్వడం సెటిల్. ఓకే, లేదా కొద్ది కాలం పనిచేసి ఆ తర్వాత ఇంక ఉద్యోగం చేయను, మరి ఇంకేదైనా వ్యాపారము, రోజు వెళ్ళక్కర్లేని పని ఏదైనా ఉంటే చూసుకుందామని. ఎందుకంటే రవి రోజు వెళతాడు ఆఫీస్కి. చూడండి, 10వ ఇంటికి కారణం రవి, రోజు వెళ్ళాలి ఆఫీస్ కదా. శని దానికి విరుద్ధం, శని కనబడ్డు రోజు కదా, శని కనబడ్డు కనుక ఏం చేస్తాడు, ఎక్కువ కొద్దిగా వయస్సు వచ్చిన తర్వాత ఇంకా నేను తొందరగా ముసలాడైపోతున్నాడు కదా, ముసలాడు శని, నేను మధ్యలో వదిలేస్తాను, వేరే ఏదైనా చేసుకుంటాం. ఓకే, సప్తమ దృష్టితో 2వ ఇంటిని చూస్తున్నాడు, సక్సెస్ అయిన కుటుంబం. ఓకే, డబ్బు సంపాదించి సక్సెస్ అయిన కుటుంబం కావచ్చు, మోరల్లెస్ బాగానే ఉంది కుటుంబము అని చెప్పవచ్చు, లేదా అహంకారాల వల్ల కుటుంబంలో కొట్లాట్లు ఉన్నాయి. ఓకే, ఇది కూడా చెప్పవచ్చు. మంచి ఇన్కమ్ తండ్రికి ఉండేది, 9వ ఇంటి నుంచి 6వ ఇల్లు అవుతుంది, ఇలా రాసుకుంటూ పోతే మనం ఒక 100, 50 రాసుకోవచ్చు. ఓకే, మంచి ఆదాయము తండ్రికి ఉండేది. 6వ ఇంట్లో ఉన్న శని, సారీ 8వ ఇంట్లో ఉన్న శని
తన నుంచి 6వ ఇంట్లో చూసుకుంటే ఫస్ట్ హౌస్కి వస్తుంది. ఫస్ట్ హౌస్ నుంచి 8th హౌస్లో ఉంటాడు శని. ఫస్ట్ హౌస్ నుంచి 8th హౌస్లో ఉన్న శని కెరీర్ ఎస్టాబ్లిష్మెంట్, ఉద్యోగం వెతుక్కోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. మొదటి రోజుల్లో మంచి పేరు లేకుండా ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ హౌస్ మంచి పేరుకు కారణం, ఉద్యోగానికి కూడా కారణం. ఎందుకంటే రవి అక్కడ ఉచ్చ పొందుతున్నాడు. ఓకే, కుజుడు కూడా అక్కడ స్వక్షేత్రంలో ఉంటాడు. వాళ్ళిద్దరికి 10వ ఇంట్లో డైరెక్షనల్ స్ట్రెంగ్త్. ఓకే, ఎందుకంటే మనిషి కర్మబద్ధుడు. ఓకే, కనుక 10th హౌస్ రికగ్నిషన్కి, పేరుకి, ప్రతిష్టకి కూడా కారణం. ఫస్ట్ హౌస్ కూడా అదే, పేరు ప్రతిష్ట అక్కడి నుంచే వస్తాయి. మొదటి రోజుల్లో చెడ్డ పేరు ఉండడము, తరువాత పేరు ఇంప్రూవ్ అవ్వడం కనిపించవచ్చు, లేదా చెడ్డ పేరే ఎప్పుడు ఉండడం కూడా కనిపించవచ్చు, డిపెండింగ్ ఆన్ మిగిలిన చోట్ల మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నాయి, నవాంశ వంటివి ఎలా ఉన్నాయి. ఆరూఢ లగ్నం, ముఖ్యంగా ఆరూఢ లగ్నాన్ని బట్టి కూడా పేరు చూస్తారు ఎలా ఉంది అని. ఆరూఢ లగ్నం ఇంకా నేర్పించలేదు, నేర్పించినాడు చెప్తా. ఓకే, దశమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు అష్టమంలో ఉన్న శని. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒకవేళ పంచమంలో గురువు లేక పంచమంలో రవి ఉండి, ఓకే, పంచమంలో గురువు లేక పంచమంలో రవి ఉండి అప్పుడు అష్టమంలో శని ఉన్నాడు, పిల్లలు లేకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎంత బలంగా ఉంటే అంత లేరు. ఓకే, గురువు చాలా బలంగా ఉన్నాడు, పంచమంలో రేవతిలో ఉన్నాడు గురువు, అష్టమంలో శని ఉన్నాడు అనుకుందాం. వృశ్చిక లగ్నము, పంచమంలో గురువు, రేవతిలో, ఓ సూపర్, స్వక్షేత్రంలో ఉన్నాడు, సంకల్పం ఉద్దేశించుకుంటాం. పక్కనే అష్టమంలో శని ఉంటాడు, చాలా కష్టం పిల్లలు కలగడం. కానీ ఎక్కడి నుంచి కన్ఫర్మ్ చేస్తాము? సప్తాంశ చూడవలసి ఉంటుంది, చూడకుండా చెప్పడం కుదరదు. ఓకే, అలాగే రవి ఉన్నా సరే. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు అక్కడ కారకత్వంలో ఉన్నారు కదా, నేను ఇప్పుడు అడ్డుపడతాను, నా దశమ దృష్టితో కూడా ఆపుతాను. ఓకే, పిల్లలు కలగడం కష్టం కావచ్చు. ఇంకేముంది? కార్మిక్ కనెక్షన్. ఓకే, పిల్లలు కలిగారు, బాగానే ఉంది. కార్మిక్ కనెక్షన్లో ఏమవుతుంది? అదే పిల్ల వలన లేదా అదే పిల్లాడి వలన సుఖము, అదే పిల్లాడి వలన దుఃఖం, రెండు కలుగుతాయి. ఓకే, రకరకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా కష్టపడి పెంచారు, ఏం చేస్తుంది అమ్మాయి? అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి, అక్కడే వేరే మీరు చేసిన సంబంధమే చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయింది, మీరు ఇక్కడే ఉన్నారు, మీకు వెళ్ళడానికి ఇష్టం లేదనుకుంటున్నాం. అప్పుడు ఏమైంది? కార్మిక్ కనెక్షన్ అయింది కదా. అమ్మాయికి పెళ్ళి అయిపోయిందని చాలా సంతోషించడము, అరేనే మా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిందని బాధపడడం, రెండు ఒకే హేతువు నుంచి వచ్చాయి. మీరే వెతికి మంచి సంబంధం చేశారు, కానీ మీరే బాధపడరు. ఇలా ఉంటాయి శనిని. అందులో నుంచి బయటపడడానికి అవ్వదు, ఎందుకంటే అమ్మాయి నువ్వు వచ్చేసే ఇంటికని చెప్పడానికి కుదరదు. అమ్మాయి జీవితం అమ్మాయిది, అమ్మాయి జీవితం బాగుండాలి కదా. కానీ వీళ్ళు రోజు ఇమోషనల్గా, శని చేసే పని అదే, ఇమోషన్ క్రియేట్ చేస్తాడు, అక్కడ లేదు కాబట్టి. శని పూర్తిగా డ్రై కదా, ఇమోషన్ తీసుకొస్తాడు, బాధ పెడతాడు మనిషిని. బాధ అంటే ఎమోషన్. ఓకే, శని 9th హౌస్, 9వ ఇంట్లో. శని యొక్క తండ్రిని చూడండి, శని తండ్రి రవి, శని యొక్క గురువు కొంతవరకు శుక్రుడు. ఓకే, శని మనం శుక్రుడికి దగ్గరగా మనం తీసుకుంటున్నాం కాబట్టి. ముందు భాగ్యాన్ని చూడండి, భాగ్యంలో రూల్స్, రెగ్యులేషన్స్, ప్రోటోకాల్స్, ధర్మాచరణ, భాగ్యం, లక్ అంటాం కదా, లక్, గురువులు, బాసులు, మనం పెంచి పెద్ద చేసిన వాళ్ళు. ఓకే, మంచి చదువు, ట్రావెలింగ్ అవసరం ఉన్న ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు, అన్ని 9వ ఇంటి నుంచి వస్తాయి. ఓకే, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, గ్రోత్, అన్ని కూడా 9వ ఇంటి నుంచి వస్తాయి. 9వ ఇంట్లో ఉన్న శని తన తండ్రి తనని గుర్తించకపోవచ్చు. ఓకే, లేదా తండ్రి వంటి వారు అంటే మామగారు, తండ్రి, ఇలాంటి వాడితో ఏదో గొడవ ఉండొచ్చు, లేదా వాళ్ళకి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. కారణం ఏదైనా కావచ్చు, గొడవ వలన వెళ్ళిపోయారా లేకపోతే వేరే దేశం వెళ్ళిపోయారా అన్నది మీరు అనలైజ్ చేయవలసి ఉంది. ఓకే, అలాగే వీళ్ళు చేస్తున్న త్యాగాల్ని గుర్తించకపోవడం, ఎవరు? 9వ ఇంట్లో ఉన్నవారు త్యాగాన్ని గుర్తించకపోవడం, ఈ జాతకుడు చేస్తున్న త్యాగాన్ని గుర్తించకపోవడం. ఓకే, తర్వాత చాలా లేటుగా లక్ కలిసి రావడం, లేట్ అవ్వడం జీవితం. ఓకే, తర్వాత 9th హౌస్లోని శని ఉంటే తండ్రితో ఎమోషనల్ ఇష్యూస్,
ఫాదర్ ఇన్ లా అంటే మావగారితో, గురువు, పెద్దవాళ్ళు, వీళ్ళతోని ఇమోషనల్ ఇష్యూస్, గుర్తింపు పొందలేకపోవడం, వీళ్ళు మంచి వాళ్ళు అని వాళ్ళు గుర్తించలేరు ఏదో ఒక కారణానికి, బాసెస్ తో ఇబ్బంది ఉండడం ఆఫీసుల్లో గట్రా, ఎందుకు కొంచెం తేడాగా ఉన్నాడు మనిషి అన్నట్టుగా బాస్ కనిపించడం, మీ ఎంత మీరు గుండెలు చీల్చుకుని చూపించినా సరే ఏంతో నమ్మశక్యంగా లేదు అనిపించడం. ఓకే, తొమ్మిదవ ఇంటి శని తృతీయ దృష్టితో 11వ ఇంటిని చూస్తే ఆ, కొత్త స్నేహితుల్ని కలుపుకోవడానికి గట్రా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక చెయ్యి హ్యాండ్ షేక్ చేయి, షేక్ హ్యాండ్ చేయాలి, ఏం చేయాలి, నువ్వు చెయ్యి అందిస్తే కదా అవతల వాడు చెయ్యి ఇస్తాడు, నువ్వు నించొని ఉంటే చెయ్యి ఎక్కడ ఇస్తాడు కరచాలనానికి. కాబట్టి అది చేయడానికి ఇంట్రెస్ట్, కొత్త వాళ్ళని కలుపుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం, శని ముసిలివాడు, ఇంకా నాకెందుకు కొత్త ఫ్రెండ్స్, నాకు వద్దు, పెద్దగా ఫ్రెండ్స్ చేసుకోవడం. రవి రవి ఫ్రెండ్స్ కి కారణం, ఎక్కువ మంది ఫ్రెండ్స్ చేసుకుంటాడు రవి. ఓకే, అలాగే ఉమ్, సప్తమం, 9వ ఇంట్లో ఉన్న శని సప్తమ దృష్టితో తృతీయాన్ని చూస్తున్నాడు. సో ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తర్వాత మీతో పాటు ఉండే బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళు మీ జీవితాన్ని నడిపిస్తారు. ఓకే, ఇది కొంత బాధ పెట్టే విషయం కావచ్చు ఒక్కొక్కసారి, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ కి వీళ్ళు ఒక్కోసారి బలవుతుంటారు. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఆ డెసిషన్ తీసుకోరు, లేదా వీళ్ళు చాలా కంగారులో డెసిషన్ తీసుకుంటారు. తృతీయము డెసిషన్ మేకింగ్ కూడా చూపిస్తుంది, తృతీయము మేధాశక్తి, స్పీడ్ గా డెసిషన్ తీసుకోవడం. అక్కడ వేడి ఉంది కదా, ఇప్పుడు 9వ ఇంట్లో శని ఉన్నాడు, తృతీయం వేడిగా ఉంది కదా, కనుక తొందరగా డెసిషన్ తీసుకోవడం, దాని వలన ఇబ్బంది పడదు. సరే, ఆ, శని నుంచి 6వ ఇల్లు, ఇది శని చూడడు కానీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఎందుకంటే శని అష్టమాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఎక్కడ ఉంటే అక్కడ. అక్కడ నుంచి తాను ఎక్కడి నుంచి అయితే అష్టమంలో ఉంటాడో, ఇప్పుడు 2వ ఇంటి నుంచి శని అష్టమంలో ఉన్నాడు, 2వ ఇంటి నుంచి అష్టమంలో ఉన్నాడు కనుక ఆ, భార్య భర్త ఉన్నారు, పెళ్ళి అయింది కానీ అతను వేరే దేశంలో ఉంటున్నాడు. ఓకే, అలా కూడా ఉండొచ్చు. అలాగే లేదా తల్లిదండ్రులతో మాటలు సరిగ్గా లేవు. ఓకే, అలా కూడా ఉండదు. అత్తమామలతో సరిగ్గా మాటలు లేవు, అలా కూడా ఉండొచ్చు. లేదా తండ్రికి ఇబ్బంది ఉంది, ఓ, డబ్బు సంపాదన. ఓకే, తండ్రి తక్కువ సంపాదిస్తున్నాడు డబ్బు, దానివల్ల కొంత లైఫ్ కొంత ఛాలెంజింగ్. ముఖ్యంగా శని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది బాల్యాన్ని, అలాగే వృద్ధాప్యాన్ని. ఒక చిన్న వయస్సులో ఇబ్బంది, పెద్ద అయిన తర్వాత లేనట్టు, అలా కూడా తీసుకోవచ్చు. 10వ దృష్టితో శని 6వ ఇంటిని చూస్తాడు. కార్మిక్ కనెక్షన్స్ ఎక్కడున్నాయి? తల్లి యొక్క అన్నదమ్ములతో లేదా అక్క చెల్లెళ్లతో. ఓకే, ఒకటే వాళ్ళు సహాయం చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, రెండూ ఉంటాయి. ఓకే, ఆ సహాయం చేస్తున్నప్పుడు వీళ్ళకి కొంత ఇబ్బంది అనిపించవచ్చు, ఆ సిచ్యువేషన్ చూస్తే కానీ మీరు చెప్పలేరు, కానీ మీరు చాలా మంది కనెక్ట్ అవుతారు ఇలాంటి వాటన్నిటికీ. సరే, 10వ ఇంట్లో శని ఓపికగా చేసే పని. ఓకే, వెనక నుండి నడిపించేవాడు. యూజువల్గా రవి, సాధారణంగా రవి అయితే ముందుకుంటాడు, ముందుండి తాను ముందు గద్దె మీద కూర్చొని మిగిలిన వాళ్ళందరినీ కింద కూర్చోబెట్టి పని చేయిస్తాడు. శని అలా కాదు, వాళ్ళలో కలిసిపోయి ఒరే మీరు పని చేయండి రా, నేను మీ వెనకాల ఉన్నాను రా అని అంటాడు. ఓకే, శని దానికి కాదు. సో లీడింగ్ ఫ్రమ్ ది బ్యాక్ అంటారు, వెనక నుంచి సపోర్ట్ చేయడం. లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అంటారు రవిని. జీవితంలో ముందుకు రావడానికి, ఉద్యోగంలో సక్సెస్ పొందడానికి ఆలస్యము కావచ్చును, కానీ D10 చూడాలి. D10 చూడకుండా చెప్పడం కుదరదు. దశాంశలు చూడకుండా ఉత్త 10th హౌస్ లో శనిని వేసుకుని ఆహా వీడికి ఆలస్యం అవుతుంది కెరీర్ అని అనుకోవడానికి ఏం లేదు. ఓకే, శనికి సంబంధించిన ఉద్యోగంలో ఉన్నాడు, ఏదైనా ఆయిల్, ఓకే, ఏదైనా మైనింగ్, భూమి కింద నుంచి వచ్చే ఏ పనైనా, కన్స్ట్రక్షన్, స్టీల్, ఎల్లాయిస్, శని చాలా వాటికి కారణం. సిమెంట్, బొగ్గు, ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జులు, పెద్ద పెద్ద కర్మాగారాలు, ఫ్యాక్టరీస్, వాటన్నిటికీ శని కారణం. ఈ రోజుల్లో చాలా వాటికి శనే కారణం. ఓకే, ఎందుకంటే మనం చేసే పని అన్నీ అదే, మనం ఉద్యోగం చేస్తున్నాము అంటే శనే కారణం ఉంటాడు 190 విషయాలు. ఓకే, కనుక అలా అంత స్పీడ్గా చేసుకోకండి. కానీ జనరల్గా చూస్తే
శని 10వ ఇంట్లో ఉన్నప్పుడు మెల్లగా చేసే పనులు వృత్తులు అయి ఉండొచ్చు. ఓకే, చాలా జాగ్రత్తగా చేయవలసిన పనులు అయి ఉండవచ్చు. లేదా పెద్ద డైరెక్టర్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఏదో సినిమా వచ్చింది అనుకోండి, ఆ సినిమా డైరెక్టర్ కన్నా సినిమా హీరోకి ఎక్కువ పేరు వస్తుంది. మీరు చూడండి, ఏ సినిమా అయినా తీసుకోండి, ఆ సినిమాలో నటించిన తర్వాత ఒక 50 సినిమాలు ఆ నటుడు ఉన్నాయనుకోండి హీరోగా, హీరోకి పేరు ఉంటుంది తప్ప అతన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్లకు పేరు ఉండడం చాలా చాలా తక్కువ. పెద్ద డైరెక్టర్ అయి ఉంటాడు, అతనికి పేరు చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, దశమంలో శని. ఓకే, అలాగే పెద్ద కెమెరామెన్ కూడా అయి ఉండొచ్చు దశమంలో శని. కానీ ఎక్కడి నుంచి తెలుస్తుంది? మీరు దశాంశ చూడవలసి ఉంటుంది, అతను ఏం చేస్తున్నాడు అని. నేను నేర్పిస్తాను ఎప్పుడు దశాంశ ఎలా చూడాలి, ఏ ఏ వృత్తులకి ఏ ఏ కాంబినేషన్స్ ఉంటాయి అవి కూడా నేర్పిస్తాను. ఓపిక్గా ఉండండి. ఓకే, ఆ, ఖర్చు పెట్టడానికి ఇనిషియేటివ్ చూపించకపోవడం. దశమ శని ఖర్చు పెట్టడానికి ఇష్టపడకపోవచ్చు. కోర్టు కేసులు ఉండొచ్చు. ఎప్పుడు ఆఫీస్లో బిజీగా ఉండడం వల్ల ఇంటి దగ్గర ఉండకపోవచ్చు, ట్రావెల్లో ఉండొచ్చు. ఓకే, దానివల్ల బెడ్రూమ్ లైఫ్ తక్కువ ఉండొచ్చు. ఓకే, సప్తమ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు రాజ్యంలో ఉన్న శని. ఓకే, ఈగో ఇష్యూస్ ఉండొచ్చు, తల్లితో ఇబ్బందులు ఉండొచ్చు. దశమంలో శని, శనికి చంద్రుడికి పడదు కాబట్టి, తల్లికి పడట్లేదు కాబట్టి తల్లితో ఇబ్బందులు ఉండొచ్చు. ఆ, ఇంకేం చెప్పొచ్చు, లేదా తల్లి బాగా పవర్ఫుల్, బాగా స్ట్రాంగ్ తల్లి. ఓకే, అది కూడా కావచ్చు. బాగా డబ్బు సంపాదిస్తున్న తల్లి కూడా కావచ్చు. ఓకే, ఇనిషియేటివ్స్ తీసుకోలేక ఇబ్బంది పడడం. థర్డ్ హౌస్ నుంచి 8th హౌస్ లో ఉంటాడు శని కాబట్టి, 3వ ఇంటి నుంచి 8వ ఇంట్లో ఉంటాడు శని కాబట్టి ఇనిషియేటివ్స్ తీసుకోలేకపోవడం. ఇతను చేసిన పనికి వేరే వాళ్ళు క్రెడిట్ తీసుకోవడం. ఇందాక చెప్పింది అది, ఒక హీరో క్రెడిట్ వస్తుంది తప్ప డైరెక్టర్ కి క్రెడిట్ రాదు. ఓకే, ఎక్కువ హార్డ్ వర్క్ చేసే ఉద్దేశంలో ఉండడం, స్మార్ట్ గా పనిచేయడం తెలియకపోవడం, తెలివితేటలు ఉపయోగించి పని చేయలేకపోవడం వల్ల ఇబ్బందులు పడడం. శని 11వ ఇంట్లో ఉంటే చూడండి, క్షీరసాగర మథనం అంతా అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? లక్ష్మీదేవి వచ్చింది, అమృతం వచ్చింది. ఓకే, నిజానికి 11వ ఇంట్లో అన్ని గ్రహాలు చాలా సూపర్ ఫలితాన్ని ఇస్తాయి అని ఒక్క ముక్కలో చెప్తారు. కాదని నేను అన్న కానీ, ఆ, అలా ఒక్క ముక్కలో చెప్పేసేటట్టుగా ఉంటే ఇంత విద్య, ఇంత విజ్ఞానము, ఇన్ని చూడవలసిన అవసరం ఉండదు. అలా ఒక్క ముక్కల్లో ఏది కాదు. ఓకే, ప్రతి జాతకము సెపరేట్ గా ఉంటుంది, ప్రతి జాతకము యునిక్ గా ఉంటుంది. ఈ ఒక జాతకాన్ని పోలు ఇంకో జాతకం ఉంటుంది అనుకోవడం చాలా పొరపాటు. పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఓకే, కనుక పూర్తి జాతకాన్ని చూసుకోండి, అంతేకాని ఏదో ఒక ముక్కను పట్టుకొని డాన్స్ చేస్తే చాలా తప్పు. క్షీరసాగర మథనం అయిపోయింది, అమృతం వచ్చిన తర్వాత ఏం చేశారు? దేవతలు రాక్షసులు గొడుగు వచ్చారు కదా. సో కొట్టుకోవడం, రిసోర్సెస్ కోసం కొట్టుకోవడం శని ఉంటే, చీటింగ్ జరగడం. ఓకే, విపరీతమైన సక్సెస్ పొందడం. ఓకే, పెద్ద సక్సెస్ రావడం. ఆల్రైట్, పెద్దవాళ్ళు ముఖ్యంగా అన్నలు, అక్కలు ఇతను చేసిన మంచిని గుర్తించకపోవడం, మళ్ళీ గుర్తింపు లేకపోవడం. ఎక్కడ శని ఉంటే అక్కడ గుర్తింపు లేదు. ఒక 11వ ఇంట్లో ఉన్నాడు, అన్నలు అక్కలు గుర్తించట్లేదు, లేదు ఫ్రెండ్స్ గుర్తించట్లేదు. తాను ఎన్నో కష్టాలు పడి వాళ్ళందరికీ ఎన్నో సహాయం చేశాడు, కానీ వాళ్ళు గుర్తించట్లేదు. అలాగే పెద్దవాళ్ళ కోసము, తనకంటే కజిన్స్ కోసము, ఫ్రెండ్స్ కోసము, పెద్దవాళ్ళ కోసం అక్కలు అన్నలకి పని చేయడం, గుర్తింపు దొరకకపోవడం. 11వ ఇంటి నుంచి తృతీయాన్ని తీసుకోండి. 11, 12, ఒకటి రాయాలి, ఇది 1 రాయాలి, 3 రాశారు పొరపాటు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సొంత ఇంప్రూవ్మెంట్ కోసము ఎక్కువగా ప్రయాస పడకపోవడము. 11, 12, 1 అంతే. సప్తమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు కనుక పిల్లలు సక్సెస్ఫుల్ కావడం, లేదా పిల్లలు ఈగోయిస్టిక్ గా తయారవడం. ఓకే, లేదా రెండూ ఉండడం. సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి అహంకారంతో ఉండడం, ఇది కూడా కావచ్చు. లేదా చాలా తొందరగా పనిచేసి జీవితంలో చాలా సులువుగా సెటిల్ అయిన వారై కావడం. ఓకే,
ఎక్కడి నుంచి తెలుసుకుంటారు పిల్లల సంగతి చూడాలి అంటే సప్తాంశ చూడాలి. ఓకే, అది చూడకుండా అవ్వదు. లేదా కనీసం నవాంశ చూడండి, అది చూడకుండా అవ్వదు. ఇలా ఇది ఒకటే చూసేసుకొని ఇక్కడి నుంచి ఫలితం చెప్పేస్తే అలా అవ్వదు. ఓకే, అలా చేయకండి, అలా రావట్లేదు. ఓకే, శని 4వ ఇంటి నుంచి అష్టమంలో ఉంటాడు. 11వ ఇంట్లో శని ఉంటే 4వ ఇంటి నుంచి అష్టమంలో ఉంటాడు. సో సొంత ఊరు నుంచి వెళ్ళలేకపోవడం, లేదా ఏ ఊళ్ళో ఉంటున్నాడో ఆ ఊళ్ళో నుంచి వెళ్ళలేకపోవడం, లేదా కొత్త ఇల్లు కొనడానికి ఇబ్బంది ఉండడం, ఇల్లు నచ్చకపోవడం, లేదా తన బడ్జెట్ లో లేకపోవడం, లేదా ఇల్లు కొనుక్కొని నిలబెట్టుకోలేకపోవడం. ఓకే, ఇవన్నీ ఉండవచ్చు. దశమ దృష్టి 11వ ఇంట్లో ఉన్న రవిది దశమ దృష్టి 8వ ఇంటి మీద పడుతుంది కనుక ఇన్హెరిటెన్స్, ఇన్లాస్ కార్మిక్ గా ఉంది. ఓకే, కర్మ కనెక్షన్ తోని ఇన్లాస్ ఉండడం. ఇన్లాస్ అంటే అత్తమామలు. ఓకే, శని 12వ ఇంట్లో. 12వ ఇంట్లో నుంచి ఏమొస్తాయి? స్పిరిచువాలిటీ, బెడ్రూమ్, మోహిని. మోహిని అవతారం ఏం చేసింది? పంచి పెట్టింది ఎవరెవరికి ఎంతెంత పంచాలి. పందేరాలు అంటాం కదా, ఆ పందేరాలు 12వ ఇంటి నుంచి వస్తుంది. ఓకే, మంచి మీద డబ్బు ఖర్చు పెట్టడానికి మనస్సు వెళ్ళకపోవడము. ఓకే, అంటే కొంత పిసినారిత్వం, ఖర్చు పెట్టలేకపోవడం, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న రావడం. అదే వచ్చింది మోహినికి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వద్దు. ఓకే, ఇప్పుడు మీరు మోహిని అవతారాన్ని విష్ణుమూర్తిగాను దేవుడుగాను భావించవలసిన అవసరం లేదు. మనం జ్యోతిషం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మీరు మోహినిని మనం మన లెవెల్కి తెచ్చేసుకోవాలి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. ఓకే, ఆ, ఎందుకు వీళ్ళకి ఇవ్వాలి, ఎందుకు వీళ్ళకి ఇవ్వకూడదు. ఇప్పుడు శని మాడిఫై అయితే వేరే రకంగా ఉంటుంది. శనితో పాటు కుజుడు ఉన్నాడు, శనిని కుజుడు చూస్తున్నాడు, ఆ, లేదా రవి చూస్తున్నాడు, రవితో పాటు ఉన్నాడు, మాడిఫై అయిపోతుంది రిజల్ట్, అది రాదు రిజల్ట్. ఓకే, కనుక శనితో పాటు రవి ఉన్నాడా, బుధుడు ఉన్నాడా, కుజుడు ఉన్నాడా, ఈ మూడు చూడండి. ఈ మూడు ఉంటే రిజల్ట్ మాడిఫై ఎక్కువ అవుతుంది. పూర్తిగా శని ఫలితంలో 80% వీళ్ళు తినేస్తారు, కనబడదు శని ఫలితం, ఇవ్వనివ్వరు శనిని అలా. ఎందుకంటే శని వెనక్కి ఉంటాడు, రవి కుజుడు ముందుండేవాడు. వాడు ముందున్నప్పుడు శని వెనక్కి ఉంటాడు. సేనాని రాజు ముందుంటారు కదా, ఏదో మామూలు సోల్జర్ ఓ సిపాయి ఎక్కడ ఉంటాడు, వెనక్కి ఉంటాడు. సరే, డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడకపోయినా డబ్బు ఖర్చుకి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఓకే, పార్ట్నర్స్ తో గొడవ ఉంటుంది. నాకు బిజినెస్ చేస్తున్నారు, పార్ట్నర్స్ ఏం గొడవ ఉంటుంది? నాకు ఇంత షేర్ తక్కువ ఇచ్చావు, నాకు ఎక్కువ ఇచ్చావు, ఇలాంటి గొడవలు ఉంటాయి పార్ట్నర్తో షేర్స్ మీద. ఓకే, ఎందుకంటే పంచడం. మోహిని అవతారం వచ్చి ఆఖరిలో తనువు చాలిస్తున్నప్పుడు, అదే ఏంటంటే రాహు కేతు విడిపోతున్నప్పుడు మీకు అదే వచ్చింది. నాకు తక్కువ ఇచ్చావు, వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు, వాళ్ళకి మాకు ఇవ్వవేమో అని చెప్పి మేము మోసానికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అదే ఇక్కడ జరుగుతుంది 12వ ఇల్లు పంచి పెట్టడానికి సంబంధించి, దానానికి సంబంధించి. ఓకే, తృతీయ దృష్టితో చూస్తున్నప్పుడు మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇనిషియేటివ్స్ ఏం కనిపిస్తాయి? తండ్రికి ఇనిషియేటివ్ లేకపోవడం, లేదా మాట్లాడడానికి ఇతనికి భయం ఉండడం 10 మందితో, స్టేజ్ ఫియర్ అంటాం కదా, స్టేజ్ ఫియర్ ఉండడం. ఓకే, లేదా తండ్రికి, ఎందుకంటే భాగ్యాకు ద్వితీయంలో ఉంటుంది, మంచి ఆరోగ్యము లేకపోవడం. ఓకే, లేదా కెరియర్ బాగోకపోవడం, సెకండ్ హౌస్ మీదకి పడుతోంది కాబట్టి. ద్వితీయము మీ తండ్రి యొక్క ఆర్జన, మీ తండ్రి ఎంత గట్టిగా సంపాదించగలిగాడు అన్నది మీ సెకండ్ హౌస్ నుంచి తెలుస్తుంది. చాలా మంది సొంత డబ్బు గురించి అనుకుంటున్నారు, కాదు. అలాగే ద్వితీయం బాల్యం, దాని మీదకి శని దృష్టి పడింది, బాల్యం సరిగ్గా లేదు. రిసోర్సెస్ కి ఇబ్బంది ఉంటుంది. శని దృష్టి పడింది అంటే, రవి దృష్టి చంద్రుడి దృష్టి పడింది, రిసోర్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. శని దృష్టి పడింది, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. అంటే నాన్నగారికి చిన్న ఉద్యోగం, 10 మంది పిల్లలు, ఉదాహరణకు చెప్తున్నాను. ఓకే, ఇది ఎగ్జాజరేటెడ్, మీరు దాన్ని తగ్గట్టు మార్చుకోవాలి మీ దీనికి. సరే, ఆరో ఇల్లు. ఆరో ఇంట్లో చూస్తే సప్తమ దృష్టితో శని చూస్తున్నాడు ఆరో ఇంటిని. ఏమవుతుంది? తల్లి యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళు గర్విష్ఠులు కావచ్చు, లేదా జీవితంలో బాగా సెటిల్ అయిన వారు కావచ్చు, లేదా రెండూ కావచ్చు. ఓకే, కొద్ది రోజులు అయిన తర్వాత, అంటే మెల్లగా ఉంటుంది శని దృష్టి కాబట్టి, అది
మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నడుస్తుంది శని కదా, మెల్లిగా లైఫ్లో బాగా పైకి ఎదిగిన వారుగా మీరు చూడవచ్చు. ఆ, ఇప్పుడు 12వ ఇంట్లో శని ఉన్నా కూడా పంచమాత్తు అష్టమంలో ఉంటాడు. పంచమాత్తు అష్టమంలో ఉండడం వల్ల కూడా శని పిల్లల్ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ గురుదృష్టి ఉంటే కాపాడబడుతుంది, గురుదృష్టి లేదు కాపాడబడదు. గురువు అక్కడ ఉన్నాడు పంచమంలో, ఇంకా ఎక్కువ అవకాశం ఉంది పిల్లలు లేకపోవడం. ఓకే, స్వక్షేత్రంలో ఉన్నాడు, ఇంకా ఎక్కువ అవకాశం ఉంది పిల్లలు లేకపోవడానికి. గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు, ఇందాకలా చెప్పిన అదే ఎగ్జాంపుల్ స్కార్పియో చెప్తున్నప్పుడు ఇప్పుడు కూడా చెప్తాను. గురువు రవి బలంగా ఉన్నారు, వ్యయంలో శని ఉన్నాడు, పిల్లలు లేకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే స్వక్షేత్రంలో ఉన్నాడు కదా గురువు, పిల్లలు ఇవ్వాలి అలా రావు రిజల్ట్స్. ఓకే, కానీ ఎక్కడి నుంచి కన్ఫర్మ్ చేస్తాము? నవాంశ సప్తాంశ రెండు చూడాలి. పిల్లలు పూర్తిగా లేకపోవడం నేను ఆర్టికల్ చేశాను, అది చూడండి. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు. చైల్డ్లెస్నెస్ అని ఉంది ఇక్కడ ఆర్టికల్, ఇక్కడ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. సప్తాంశకి వెళితే ఇందులో చైల్డ్లెస్నెస్ గురించి ఉంటుంది, పిల్లలు లేకపోవడం. అది తీసుకుంటే మీకు అందులోని రూల్స్ ఎన్ని ఎక్కువ మ్యాచ్ అయితే అంత ఎక్కువ అవకాశం ఉంది పిల్లలు లేకపోవడం. ఓకే, కానీ సప్తాంశ చూడకుండా దయచేసి డిసైడ్ చేయకండి. ఇవి ఇండికేటర్స్గా పనిచేస్తాయి. ఓకే, కానీ గురు దృష్టి ఉంది, బాగుంది. గురువు కూర్చున్నాడు, బాగులేదు పంచమంలో. శని ముఖ్యంగా ఇలాంటి చోట్ల ఉన్నప్పుడు, ఒకటే అష్టమంలో లేదా వ్యయంలో ఉన్నప్పుడు. ఓకే, కారణం ఏంటి అంటే నువ్వు పంచడానికి అవకాశం లేకుండా చేస్తాడు. నువ్వేం చేస్తావు? నీ ఇన్హెరిటెన్స్ని, నువ్వేదో ఆస్తి ఉంది నీ దగ్గర, ఏం చేస్తావు? పంచాలి ఎవరికైనా కదా, నీ పిల్లలకి ఇస్తావు నీ ఆస్తిని. అష్టమంలో శని ఉన్నాడు, నీదే ఆస్తి అవుతుంది, ఆస్తి నీదవుతుంది, ఎప్పటికీ నీదే ఉంటుంది, ఇంకోటికి ఇవ్వడానికి అవకాశం లేదు. 12 పంచడానికి ఇష్టపడ్డు శని, తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడతాడు. ఓకే, అర్థమైంది రైట్. 9వ ఇంటి మీదకి కార్మిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కనుక తండ్రితోని గురువులతోని కార్మిక్గా ఉంది రిలేషన్షిప్. ఓకే, సరే, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఉంది, అడగచ్చు. సార్ అడగండి జగదీష్. సార్ ఇప్పుడు ఆ అదే శనిని వక్రీ గ్రహం, అదే ఇప్పుడు సపోజ్ కుజుడు చూస్తున్నాడు అనుకోండి, వక్రీ ఉన్నాడు అనుకోండి, ఆ రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది అంటారా? అవును, కుజుడు ఓకే. చూస్తున్నాడు, చాలా వరకు చేంజ్ అయిపోతుంది. దీనికి వ్యతిరేక ఫలితం వస్తుంది కుజుడు చూస్తే. ఇక్కడ ఇచ్చిన అదే అదే సార్. ఫలితానికి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫలితం వస్తుంది. అవును సార్, అవును సార్. రవితో ఇప్పుడు కలిసి ఉన్న వేరే ఆపోజిట్ ఫలితం వస్తుంది, ఎందుకంటే వేడి ఉంది కాబట్టి రవిలో. సరే, అడగండి. సార్ మరొకటి ఏంటంటే, ఇప్పుడు ఆ ఎయిత్ ఎయిత్ అంటే శని నుంచి 8th హౌస్, 6th హౌస్ అదే కొద్దిగా ఎఫెక్ట్ అని చూపిస్తుంది అని అన్నారు కదా. అవును, అది ఇప్పుడు ఈ కుజుడు చూడబడుతున్నటువంటి శని దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు అంటారా? ఉండొచ్చు. పూర్తి హారోస్కోప్ చూడాలి కదా, అలా జనరలైజ్ చేసి చెప్పలేము. జనరల్ క్వశ్చన్ అడగండి, మీ సొంత హారోస్కోప్ ఎదురుగుండా పెట్టుకుని లేదు లేదు ఏదో లేదు తెప్పిదిప్పి లేదు అడగచ్చు సార్, కదా. లేదు జనరల్ లేదు లేదు క్వశ్చన్ సార్. అడగండి. అవును సార్, అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నాది మిథున లగ్నం 12th శని సార్. 12వ ఇంట్లో శని, కర్కాటకంలో శుక్రుడు ఉంటాడు. కానీ మీరు చెప్పింది అది పర్ఫెక్ట్ గా జరిగింది సార్. ఏంటది? తండ్రి దగ్గర నుంచి మా ఫాదరు, అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, 90s లోనే విఆర్ఎస్ తీసుకుని ఆల్మోస్ట్ ఆ రోజుల్లోనే 30 lakhs సమ్వేర్ అరౌండ్. అక్కడి నుంచి అంటే తండ్రి నుంచి మాకు ఎడ్యుకేషన్ ప్రాపర్ గా రాకపోవడం, ఇవన్నీ పర్ఫెక్ట్ గా జరిగాయి సార్. మ్మ్. అంటే ఓవరాల్ గా జిస్ట్ ఏంటంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం అనేది, ఉమ్, ఉమ్, అది పర్ఫెక్ట్ గా జరిగింది సార్. ఉమ్. మ్మ్. తర్వాత నవాంశలో ఇప్పుడు అంటే ఇవే ప్రెడిక్షన్ సేమ్ నవాంశకు కూడా సేమే ఉంటాయా సార్?
ఉండవు. నవాంశలో ప్రిడిక్షన్స్ అలా రావు. ఓకే. నవాంశలో D1 చూసి D1 చూస్తూ నవాంశ చూడాలి. అలా చూస్తేనే ప్రిడిక్షన్ వస్తుంది, అయితే రాదు. నవాంశని ఇండివిజువల్ గా విడిగా చూడడానికి అవ్వదు. చాలా తక్కువ వస్తాయి అలాగా. విడిగా చూస్తున్నప్పుడు ఏదో కొన్ని ఫలితాలు ఉంటాయి. అవి కొన్ని నేను ఇంత ముందు చేశాను వీడియోలు. అవి చేస్తున్నప్పుడు నాకు అనిపించింది వింటున్న వాళ్ళు చాలా మందికి కొన్ని బేసిక్స్ రావని. అందుకే నేను కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది మళ్ళీ అని బేసిక్స్ మళ్ళీ నేర్పిస్తాను. అక్కడి నుంచి నవాంశ మళ్ళీ నేర్పిస్తాను. ఓకే. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఏదైనా పొజిషన్ మీరు చెప్తున్నప్పుడు అదే పొజిషన్ సాటర్న్ ఓన్ హౌస్ అయితే కూడా ఇలాంటి ఫలితాలే ఉంటాయా సార్? ఇవే ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఇవే ఉంటాయి. ఎందుకంటే ఓన్ హౌస్ ఉచ్చలు నీచలు పెద్దగా కన్సిడర్ చేయవలసిన పని లేదు. నక్షత్రాలు కన్సిడర్ చేయండి. ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ అధిపతి అయి ఉన్నాడు. అప్పుడు ఇందాక మనం నేర్చుకున్నాం అవే కదా నక్షత్రాలు. అవి అవి ఎలా అప్లై చేయాలో అవి అప్లై చేస్తారు, ఆ రిజల్ట్ వస్తుంది. ఓకే ఓకే. ఈ రిజల్ట్ కూడా యాడ్ చేస్తారు. రెండు ఒకటే చూపిస్తున్నాయి, అప్పుడు ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అది నా ప్రయత్నం. ఓకే, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ సరే అండి. ఎస్, అడగండి. సార్ లగ్నంలో శని ఒకటి బాగా మ్యాచ్ అయింది సార్. ఇతనికి కెరీర్ అనేది చాలా స్లోగా. ఏం మ్యాచ్ అయింది చెప్పాలి మీరు. అదే సార్, ఆ లగ్నంలో శని ఆ కెరీర్ స్లోగా స్టార్ట్ అయింది, గుర్తింపు అంతగా ఉండదు. చైల్డ్హుడ్ అనేది బాగా డిఫికల్ట్ ఉంది సార్. ఓకే. బట్ ఇంకోటి సార్, శని ముసలి వాళ్ళకి కారణం అని చెప్పారు కదా. అంటే ఇతను ఏంటంటే వీళ్ళ అమ్మమ్మ దగ్గర ఎక్కువ పెరిగాడు. వీళ్ళతోనే ఎక్కువ ఉంది సార్. అంటే ముసలి వాళ్ళకి ఏమన్నా కానీ ఎక్కువ వాళ్ళ గురించి చెప్తా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా తల్లిదండ్రి tension దగ్గర ఉంటే- పెరగలేదు కదా, శని దూరంగా ఉన్నాడు, అది చెప్తున్నాను. అవును సార్. బట్ సార్ లగ్నంలో ఉన్నాడు, మేష లగ్నంలో. సెవెంత్ లో కుజుడు ఉన్నాడు సార్. సో ఫలితం అన్న మారింది అని చెప్పారు కదా, కానీ మారిందా మారలేదు. బట్ మారుతుంది, స్పౌస్ విషయంలో మారుతుంది. ఇనిషియేటివ్ మాత్రం తీసుకుంటాడు సార్. మరి అదే కుజుడు ఆస్పెక్ట్ ఉంది కదా, ఆవేశంగా ఇనిషియేటివ్ ఉంది కదా, అది చెప్పాను. కుజుడు ఉంది, ఇనిషియేటివ్ ఉంది, ప్రయాస ఉంది. కుజుడు లేడు, కోల్డ్ గా ఉంటాడు మనిషి, ఏ ప్రయత్నం చేయడు. అవును సార్, చాలా ఆవేశంగా ఉంటాడు, ఆవేశం. గొడవలు రెడీగా ఉంటాడు సార్. శని కుజుడు రెవల్యూషనరీ. అవును సార్, చాలా విప్లవాత్మక భావాలు ఇవన్నీ రెవల్యూషనరీ. చాలా ఎక్కువ. లేట్ అయితే ఒప్పుకోడు. అస్సలు ఒప్పుకోడు సార్. కానీ మామూలుగా లగ్నంలో శని ఉన్నాడు, ఎంత లేట్ అయితే అంత హాయిగా ఫీల్ అవుతాడు. అవును సార్. ఎక్కువ హెయిర్ పెంచుకోవడానికి కూడా ఆశగా ఉంటాడు సార్. మరి దాన్ని శని జుత్తుకి గోళ్ళకి చచ్చిపోయినా కూడా పెరిగే గోళ్ళు. వాటికి శని కారకుడు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే గోళ్ళు, అవును. జుత్తు, ఎముకలు కూడా చాలా కాలం పడతాయి డికంపోజ్ అవ్వడానికి, పాతి పెట్టేస్తే. అవును సార్. అంటే ఫాస్ట్ గా ఉండడానికి ఏమన్నా శని ఇప్పుడు అశ్వినిలో ఉన్నాడు, అదేమన్నా మ్యాచ్ అవుతుంది సార్. కుజుడు వచ్చేసి స్వాతిలో ఉంది. కొంతవరకు కుజుడు దృష్టి ఉంది కాబట్టి చాలా మార్పు ఉంటుంది శని మీద. శని మీదకి రవి, కుజుడు, బుధుడు, ఈ మూడిట్లో ఏది ఉన్నా, కలిసి ఉన్నా, దృష్టి ఉన్నా మార్పు చాలా ఉంటుంది. ఓకే సార్. రవి వచ్చేసి కుంభంలో ఉన్నాడు సార్, శని నక్షత్రం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇది అడగండి. కుజ దృష్టి శని మీద ఉన్నప్పుడు ఆ పర్టికులర్ హౌస్ కే మీరు చెప్పిన చేంజెస్ ఉంటాయా, లేకపోతే ప్రతి శనే పూర్తిగా మారిపోతాడు కుజుడు దృష్టి ఉంటే. ఓకే, సో ఆయన చూసే ఆస్పెక్ట్స్ అన్ని కూడా చేంజెస్ ఉంటాయి సార్? అవును, చాలా వరకు మారిపోతాయి. ఇవి చాలా వరకు చెప్పినవి మారిపోతాయి. శని కుజులు కలిసి ఉన్నారు, చాలా మారిపోతుంది. లేకపోతే శని రవిలు కలిసి ఉన్నారు, చాలా మారిపోతుంది. కొన్ని వస్తాయి అప్పటికి కూడా, ఎందుకంటే కొన్ని తప్పవు, కొన్ని వస్తాయి. ఇప్పుడు అదే ఆ పిల్లాడు చెప్పాడు కదా, ఇంతకు ముందు చెప్పిన ఆయన చెప్పాడు కదా, కొన్ని వస్తాయి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12th లో శని అన్నప్పుడు ఆ కార్మిక్ కనెక్షన్ ఫాదర్ అండ్ బాసెస్ తో ఉన్నాయన్నారు. అది తప్పదు, ఆ కార్మిక్ కనెక్షన్ కి మాది మార్పేం లేదు, అలాగే ఉంటుంది అది. ఇప్పుడు ఫర్దర్ బాగా గ్రో అయినప్పుడు, ఇప్పుడు ఫాదర్ పాస్ అవే అయిపోయారు, తర్వాత ఒక అట్ ద టైమ్ ఆఫ్ ఆఫ్టర్ సర్టెన్ టైం మన జాబ్ రిటైర్మెంట్ అయిపోయాం. సో అప్పుడు ఎలా ఉంటుంది సార్ ఈ కార్మిక్ కనెక్షన్ అనేది? ఫ్యూచర్ గురించి ఆలోచన. 12th హౌస్ శని, నా ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నేను ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళాలా, ఇంకేమైనా నేర్చుకోవాలా, హైయర్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్, 12th హౌస్, కొత్త ట్రావెల్, 9th హౌస్ ఆస్పెక్ట్, కొత్త ట్రావెల్ ఏమైనా చేయనా,
ఇవన్నీ కార్మిక్ కనెక్షన్స్. ఓకే, ట్రావెల్ చేసే ప్లేసెస్, పిలిగ్రిమేజెస్, 9th హౌస్లో పిలిగ్రిమేజెస్. ఇంతకు ముందు మనం వెళ్ళిన ఊరై ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వెళ్ళి ఉంటారు ఆ ఊరికి పిలిగ్రిమేజ్ చేయడానికి, ఇది ఆల్రెడీ చూసినట్టుంది అన్నట్టు ఉంటుంది. ఓకే. లేదా అది విజిట్ చేసి రాగానే ఏదైనా సంఘటన జరుగుతుంది, కార్మిక్ కనెక్షన్. 12th హౌస్ సాటర్న్. ఓకే. ఓకే. ఫ్రీక్వెంట్ ట్రావెల్స్ టు పిలిగ్రిమేజెస్. లేదా వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా జరగచ్చు. అంటే వాట్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్? ఏదైనా ఉండొచ్చమ్మా. కార్మిక్ అంటే ఏంటి, ప్లస్ మైనస్ మొత్తం చెప్పాను, మొత్తం వింటారు, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తారు క్వశ్చన్ పట్టుకొని. మన జాతకం ముందు పెట్టుకోవడం, దాన్ని అడిగేయడం, ఆ నిమిషానికి ఆ మొక్క నేర్చేసుకోవడం చాలా చాలా తప్పు. ఇలా చేస్తే అసలు రాదు. ఓకే. సార్ అడుగమ్మా. అదే సార్, మీరు చెప్పిన దాంట్లో థర్డ్ లో ఉండి ఫిఫ్త్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇనిషియేట్ తీసుకోరు, ఇంటెలిజెన్స్ రావడం కొంచెం కష్టం అవుతుంది అన్నారు. ఆ కాన్సెప్ట్ లో నాది కలిసింది. అంటే నేను జాబ్ విషయంలో ఎప్పుడు కూడా జాబ్ అనే ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేది కాదు. దాంతో నేను ఎప్పుడు దాని మీద ఫోకస్ చేసి ఎలా నేను జాబ్ పరంగా ఇంటర్వ్యూస్ అది నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్టేజ్ లో చాలా ఇబ్బంది పడేదాన్ని. అండ్ కార్మిక్ సిచ్యువేషన్స్ లో మీరు ఇది ఇన్హెరిటెన్స్ రావడం కష్టం అన్నారు కదా సార్. స్టిల్ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ. అదొకటి చూసాను. అండ్ సిస్టర్ దాంట్లో ఒకటి ఇంకా ఇద్దరు ముగ్గురు దాంట్లో చూసాను. ఫిఫ్త్ లో సెల్ ఉన్నప్పుడు వివాహ విషయంలో ఇనిషియేట్ గా ఫాస్ట్ గా చూడకపోవడం, శ్రద్ధగా ఉండడం, అదొకటి చూసాను. అండ్ వాళ్ళు చదువుకున్న జాబ్ లోకి వెళ్ళకపోవడం, అందులోంచి ఇంకా సక్సెస్ అనేది ఇప్పటికీ పొందకపోవడం చూసాను సార్. ఓకే. కాకపోతే నా డౌట్ ఏంటంటే, ఇక్కడ సపోజ్ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడానికి అలాగా ఉండిపోయారు అనుకోండి, ఇంకా అది సక్సెస్ ఇంకా ఎప్పటికీ కూడా దాంట్లో మనకేం మార్పు రాదంటారా సార్? ఇంకా ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది మిగిలిన ప్లానెట్స్ చూడాలి కదమ్మా. అదేలేండి, అదొక డౌట్ సార్. ఇంకొకటి ఇది ఈ కాన్సెప్ట్ కోసం కాదు, మీరు ఒక సెకండ్ మ్యారేజెస్ ఈ చెప్పారు కదా సార్ క్లాసెస్ లో, అందరు 6-8 కనెక్షన్ 7-8 కనెక్షన్ చెప్పారు కదా. అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సంథింగ్ ఒక పర్సన్ చూసినప్పుడు అక్కడ వైఫ్ చనిపోయింది అనేది తెలిసింది. అక్కడ నేను 6-8 కనెక్షన్స్ చూశాను. ఎక్కడంటే నా వంశంలోని చూశాను, ఇక్కడ చూశాను. ఇంకొక రకంగా రాశితుల్య నవాంశన ప్రకారంగా చూసుకున్నప్పుడు 7th లార్డ్ 9th లో ఉంటే వైఫ్ చనిపోయింది అని మనం ప్రిడిక్ట్ అంటే కాదమ్మా, కాదు రెండో ఇంటి కనెక్షన్ వస్తుంది చూడండి. రెండో ఇల్లు కనెక్షన్ గానీ అష్టమ కనెక్షన్ గానీ వస్తుంది. ఓకే, అదొక డౌట్. సప్తమాత్తు చూడండి, సప్తమాత్తు అష్టమం రెండో ఇల్లు అవుతుంది కనుక చనిపోవడానికి రెండో ఇల్లు లేదా అష్టమం ఈ రెండు ఇవి అవుతాయి. లేదు చనిపోయిన వెంటనే ఇంకో పెళ్లి చేసుకున్నాడు 10 రోజుల్లోనే, సప్తమం భాగ్యము కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. 7, 9. అదే నేను అంటున్నాను సార్, ఇప్పుడు మనకి రాశితుల్య కానీ చూడండి, ఒక భార్య పోయిన తర్వాత రెండో దారిని చేసుకున్నాడు కాబట్టి మీకు రెండో ఇంటి కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. అంటే ప్రజెంట్ చేసుకోలేదు, వాళ్ళు చేసుకునే ఉద్దేశంలో ఉన్నారు. సో ఆ కాన్సెప్ట్ లో నాకు 7th అంటే రాశితుల్య నవాంశ ప్రకారం చూస్తే 7th లార్డ్ 9th లో ఉన్నాడు, వైఫ్ చనిపోయింది. సెకండ్ లార్డ్ మీరు చూడలేదు, సెకండ్ లార్డ్ ఎవరో చూడండి. సెకండ్ లార్డ్ కనెక్షన్ ఉంటుంది, రెండో ఇంటి అధిపతి కనెక్షన్ ఉంటుంది. అదొకటి. ఇంకొకటి సప్తమము అష్టమము 5th లో ఉంటే ఏ టైప్ ఆఫ్ రిజల్ట్, 11th లో ఉంటే ఏ టైప్ ఆఫ్ రిజల్ట్, ఎలా తీసుకోవాలి అర్థం చేసుకోవాలి దాన్ని. అర్థం లేదు మీ క్వశ్చన్. సప్తమాధిపతి అష్టమాధిపతి ఇద్దరు అధిపతుల గురించి ఇంకా రాలే కదా, వచ్చినప్పుడు మాట్లాడదాం. వాళ్ళు 5th లో ఉంటే ఎలా తీసుకోవాలో అర్థం చేసుకోవడం తెలియట్లేదు. అదేనమ్మా, నేను ఇంకా చెప్పలేదు కదా. నేర్పించని విషయం అడిగితే నేనేం చెప్పను, చెప్పిన క్లాసుని అడగకుండా. ఇంకొకటి లాస్ట్ సార్, త్వరగా అడగండి. సపోజ్ ఈ మ్యారేజ్ కంప్లీట్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ చేసినప్పుడు ఫస్ట్ ఇలా అయిపోయింది కాదు కాబట్టి రెండోది కూడా ఇలాగే అవుతుంది అన్నది ఏమీ ఉండదు కదా సార్. దశ బట్టి అలా జరిగి ఉండొచ్చు, సెకండ్ అలా జరిగే అవకాశం లేదు కదా. అలా అప్పుడు భాగ్యాధిపతిని చూడండి, భాగ్యం ఎలా ఉందో చూడండి, దాన్ని బట్టి తెలుస్తుంది. ఫస్ట్ మ్యారేజ్ 7th హౌస్, సెకండ్ మ్యారేజ్ 9th హౌస్, ఓకే, థర్డ్ మ్యారేజ్ 11th హౌస్, అలాగా. అది కూడా మూడిట్లోనే చూడాలి. D1లో రాశి తుల్యంలో నవాంశలో మూడింట్లోని చూసి డెసిషన్ తీసుకోవాలి, అంతేగాని D1 చూసి చెప్పేయడం కాదు.
లేదు సార్, నేను ఎవరికి చెప్పట్లేదు, జస్ట్ అర్థం చేసుకుని ట్రై ఎవరైనా చెప్పేయడం అంటే నా ఉద్దేశం డెసిషన్ కి అదేలేదు. రావడం అని. ఒకవేళ సపోజ్ ఈ మ్యారేజ్ లేకుండా అమ్మా జస్ట్ మీరు ఇష్టం. నవాంశ వచ్చినప్పుడు అడగండి, మీరు అడుగుతున్న సరే సార్, క్వశ్చన్ కి దీనికి సరే సంబంధం సార్, లేదు. ఇంకా సరే చాలా థ్యాంక్ మంది ఉన్నారు, అడగండి అమ్మా. నెక్స్ట్ ఎవరు? నమస్కారం సార్. నమస్తే, అడగండి. సార్ D1 లో లగ్నము కర్కాటక లగ్నం సార్. అంటే 5th హౌస్ లో సాటర్న్ ఉన్నాడు. ఉమ్, అంటే లగ్నాధిపతి కూడా కలిసి ఉన్నాడు సార్. 7th హౌస్ అధిపతిను చంద్రుడు కలిసి ఉన్నాడు 5th హౌస్ లో. ఉమ్. అండ్ మీరు అంటే మ్యారేజ్ లేట్ అవుతుందని చెప్పారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేమమ్మా. నవాంశలు బాగానే ఉంటే బాగానే ఉండొచ్చు. నవంశలో ఆ, నవంశలో సార్ కన్యా లగ్నం సార్. రాహుకేతు ఉన్నారు. అమ్మా మీకు జాతకం చూపించుకోవాలి అనుకుంటే కన్సల్టేషన్ తీసుకోండి అమ్మా. మీకు ఏం కావాలి? మీ క్వశ్చన్ ఏమైనా ఉందా? మీ క్వశ్చన్ చెప్పట్లేదు, మీకు ఏం క్వశ్చన్ అని చెప్పండి. అంటే అదే సార్ మ్యారేజ్ లేట్ అవుతుంది అన్నారు కదా ఇప్పుడు. అది అందు గురించి అడుగుదామని. మీరు కన్సల్టేషన్ తీసుకోండి. మీకు క్లారిటీ లేదు. మీదే ఫస్ట్ క్లాసా? లేదు సార్, ఇంత ముందు చూసాను. మరి అన్నిట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ప్రతి చోట. సార్ జన్మతార అని వచ్చింది 159 జన్మతార అని చెప్పారు కదా సార్. అది వెంసోదర దశ తీసుకోవాలని చెప్పారు. అంటే వెంసోదర దశ అంటే ఇప్పుడు రవి మహాదశలో మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. అమ్మా నేను 15 ఎగ్జాంపుల్స్ చెప్పి చూపించానమ్మా. మీరు ఏదో ఒకటి చూసి అడుగుతున్నారు. మీరు మొత్తం వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది. లేదు మీరు కన్సల్టేషన్ తీసుకోండి. ఇలా పర్సనల్ క్వశ్చన్లకి మీరు క్లాస్లో అడిగితే ఎలా అమ్మా? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? సరే, ఇప్పుడు మ్యూచువల్ ఆస్పెక్ట్స్ అయితే ఎలా కన్సిడర్ చేస్తాం? అంటే గురువు శని, చంద్రుడు శని. చెప్తా ఇంకా చెప్పలేదు. ఓకే. సార్ ఒక క్వశ్చన్ ఉంది, అడగండి. ఇప్పుడు గురువు ఉన్న చోట రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, హౌస్ అదే ఎక్కువ ఉంటుంది వెయిట్ అని చెప్పారు కదా. బట్ లుక్స్ ఆస్పెక్ట్స్ ఏమో బాగుంటాయి అన్నారు కదా. అలా సాటర్న్ కి ఏమన్నా చెప్పడానికి అవుతుందండి? అంటే సాటర్న్ ఉన్న చోట హీన భావన ఉంటుంది. నేను హీనుణ్ణి అన్న భావన ఉంటుంది. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ హౌస్ అదొకటి రెస్ట్రిక్షన్ అనుకోవచ్చా అండి? ఆ వ్యక్తికి ప్రెషర్ ఉంటుంది. ఆ వ్యక్తి ఏదో విషయానికి తల్లడిల్లిపోతూ ఉంటాడు. ఎందుకు తల్లడిల్లిపోతున్నాడో మనం చెప్పం. లగ్నంలో శని ఉన్నాడు, అతనే తల్లడిల్లిపోతున్నాడు. సప్తమంలో శని ఉన్నాడు, భార్యో భర్తో తల్లడిల్లిపోతున్నారు. ఓకే ఓకే సార్. రెస్ట్రిక్షన్ అనేది ఏమన్నా శనికి ఎలాగైనా వస్తుందా సార్ సాటర్న్ కి? మనం అంతే కదా, ప్రెషర్ క్రియేట్ చేస్తాడు సాటర్న్. ఎక్కడ ఉంటే అక్కడ శని ప్రెషర్ క్రియేట్ చేస్తాడు. ప్రెషర్ కుక్కర్ లాంటి వాడు శని. ఎందుకంటే కండెన్సేషన్ చేయాలి ఎయిర్. ఫర్ ఎగ్జాంపుల్ రెఫ్రిజిరేషన్ చేయాలి. ఫ్రిడ్జ్లో ఏదైనా చల్లగా ఎందుకు ఉంటుంది? గాలిని బాగా దగ్గరికి తీసుకొస్తాడు, నొక్కి బయటకు వదులుతాడు. కండెన్సేషన్ అంటాం దాన్ని కదా. సో ప్రెషర్ క్రియేట్ చేస్తాడు సాటర్న్. ఓకే సార్. అయిపోయిందా సార్? అడగండి అమ్మా. శని సూర్యుడు రెండు అంటే సన్ అండ్ సాటర్న్ కలిసి ఉంటే ఇలా గోధుమలు పడకపోవడం అలా ఏమన్నా ఉంటుందా? అట్లా ఫుడ్ హ్యాబిట్స్ బాడీకి సూట్ అవ్వకపోవడము. వీట్ రవికి కారకుడు కదా. మరి అలాంటప్పుడు శనికి కారణమైన టీ లేకపోతే శనికి కారణమైనవి ఏమి పడకూడదు కదా. మరి రవి బాగా ఉండొచ్చు కదా. అలా ఎలా చెప్పగలుగుతాం? అలా చెప్పలేం. టోటల్ హోరోస్కోప్ చూడవలసి ఉంటుంది. జనరలైజ్ చేయలేము మనం. స్పెసిఫిక్ క్వశ్చన్ ఇది. అంటే ఒకవేళ సన్ వ్యయంలో ఉంటే అట్లేమన్నా ఉంటుందా? వీట్ లేదమ్మా.
D1లో ఓకే సన్ 12th హౌస్లో ఉన్నాడు, రిజల్ట్స్ ఇచ్చాను, అవి ఉన్నాయి చూడండి. దాంట్లో ఎక్కడ అది మీరు చెప్తుంది చాలా స్పెసిఫిక్ రిజల్ట్, ఒక మనిషి విషయంలో వచ్చింది. దాన్ని మీరు డివిజనల్ చార్ట్లో చూసే కన్ఫర్మ్ చేయాలి, చేయకుండా చెప్పలేం. ఓకే ఓకే సరే, ఇంకెవరికి క్వశ్చన్ లేదంటే సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.